హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో ఎప్పటి నుంచో చాలామంది సీనయ్య సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో ప్రోమో వచ్చింది బట్ సాంగ్ రావట్లేదు. అసలు ఎలా ఉండబోతుంది అనుకున్నాం. ఫైనల్గా సాంగ్ వచ్చింది. సాంగ్ అయితే చాలా బాగుంది. సో మరి ఆ సాంగ్ రాసిన లక్ష్మణ్ అన్న అయితే మనతో పాటు ఉన్నారు. బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న. సో ఈ అంటే అన్నతో మాట్లాడి ఇంకా అసలు ఏంటి సీనయ్యకి సంబంధించి కానివ్వండి, ఇంకా ముందు ముందు సాంగ్స్, ఫస్ట్ చేసిన సాంగ్స్ ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా. సీనయ్య సాంగ్ చాలా బాగుందన్న. సో అసలు ఏంటి మీ చేతికి ఆ మహత్యం ఏంటన్న? ఏ సాంగ్ రాయనివ్వండి అది టాప్ లోకి వెళ్ళిపోవాల్సిందే. అంత అంత ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ అవి అంతే. అంటే నేను పాట రాసే ముందే వాళ్ళ మనసులో బాధను నేను రాస్తా, వాళ్ళ జీవితాన్ని నేను రాస్తే కనుక. సో నా పాటలో కనిపించే హీరో కాదు, కనిపించకుండా వింటున్న ప్రతి ఒక్కరు హీరో, ప్రతి ఒక్కరు హీరోయిన్. సో నేను ఆ టార్గెట్గా రాస్తే కనుక మేబీ అందుకే అది ఫీల్ అవుతారేమో అనుకుంటా. ఓకే. సో ఈ సీనయ్య ప్రోమో రిలీజ్ చేశారు. సాంగ్ వస్తుంది వస్తుంది అని ఇన్ని మంత్స్ వెయిట్ చేయించారు మమ్మల్ని. బట్ ఫైనల్ గా సో మాకు సాటిస్ఫాక్షన్. సాంగ్ చాలా బాగుంది. ఒక 2 లైన్స్ మా కోసం అన్న ఫస్ట్. పానాలు పోతున్నట్టున్నాయి రేపో మాపో, ఎప్పుడెప్పుడు వస్తావు చూడాలని ఓ బావా నిన్ను, వచ్చేస్తేనే నా బంగారం రేపో మాపో, దిగమింగుతున్నాయి దుఃఖాలను బతకాలని నీతో, గడియ గడియ కన్నీటి సుక్క తీస్తున్న నా గడపలోన, గడప దాటి నీ వాకిళ్ళలో ముగ్గులేస్తానా ఈ జన్మలోన, పూట పూట పస్తులుండుకుంటా చూస్తున్నా ఆ రోజుకేగా, దగ్గరున్న నీకు దూరమున్నా ఏడున్న నీ వాడినేగా, ఈ సీనయ్య గుండున్నదే సినదాన నీ కోసము, ఈ దూరాన్ని చెరుపుతూ తీరాలకి విరిందే అందాల ఈ మనము, ఓ బావ చూస్తున్నానే ఇంటి మీనంగా ఈ మనము, ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలని కొట్టుకుంటుంది నా పానము. అన్న ఇప్పుడు చాలా సాంగ్స్ వింటుంటాం బట్ మీ సాంగ్స్కి ఒక యూనిక్ ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే సో పదాలు కానివ్వండి, అది రాయడం, పాడడం, సో ఆ విజువల్స్ కూడా చాలా బాగుంటుంది. ఏదో నార్మల్ సాంగ్, ఫోక్ సాంగ్స్, ఈ పల్లె పాటలు ఇవి కాదు. సినిమా అది పాన్ ఇండియా లెవెల్ అని చెప్పొచ్చు. సీరియస్లీ మీరు నమ్ముతారో నమ్మరో కానీ అంత బాగుంటుంది. ఆ విజువల్స్ కానివ్వండి, వాళ్ళు చేసే యాక్టింగ్. సో వాళ్ళని ఎలా చూస్ చేసుకుంటారు? ఈ అమ్మాయి బాగుంటుంది, ఈ అబ్బాయి బాగుంటాడు అనేసి. అంటే పాట రాస్తున్నప్పుడే నేను ఒక 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 ఎమోషన్ అనుకుంటాను. ఆ ఎమోషన్లో కొన్నిసార్లు ఏమైందంటే ఒకరు ఇప్పుడు సీనయ్య ఉన్నాడు ఉదాహరణకి, సీనన్న కోసం నేను రాయాల్సి వచ్చింది. ఓకే. అండ్ సీనయ్య ఇప్పుడు మనం ఫస్ట్ టైం కదా చూడడం, కొత్త అబ్బాయి. ఓకే. ఫస్ట్ సాంగ్ పాపం అన్న 5 సంవత్సరాల నుంచి నా కోసం వెయిట్ చేస్తుండు. సౌదీ నుంచి టచ్లో ఉన్నాను. ఒక్క సాంగ్ ఆయన ప్రేమకి నేను ఇస్తే 100% మంచి సాంగ్ ఇవ్వాలి అని నేను ఫిక్స్ అయినా. కానీ సీన్ అన్న ఏం చేయగలుగుతాడు అనే దాంట్లో నేను సీనయ్య అనే కాన్సెప్ట్ తీసుకున్నా. ఎందుకంటే ఆయన లోపల ఉంది ఆ ఎమోషన్. పాపం వద్నే ఆయన మధ్యలో ఉన్న కథనే సీనయ్య. వద్నే తెలంగాణలో ఉండి ఆయన దుబాయ్లో సౌదీలో ఉండి వాళ్ళ మధ్యలో ఒక భయంకరమైన ఎఫెక్షన్ ఉంది. ఒక కంటతడి పెట్టించే సన్నివేశాలు ఉన్నాయి. సో ఇది ఇంకొక కథ రాసి, ఇంకొక పాట రాసి ఆ సీనయ్య మీద ఫ్రేమ్ పెడితే అందులోకి ఇన్వాల్వ్ అవ్వలేడు అని నా నమ్మకం. సో సీనయ్య మధ్యలోనే ఒక ఎమోషన్ ఉంది కదా. సో ఆ ఎమోషన్నే పాట రాసి ఆయన కథలో ఆయననే హీరోగా పెడితే ఆ ఎమోషన్స్ అని వస్తాయి. ఓకే. ఇది సాంగ్ కాదు, అనుకున్న థీమ్ కాదు, రియల్ లైఫ్లో జరిగింది. రియల్ లైఫ్లో ఉన్న దాన్నే. ఓకే. ఇప్పుడు సీనయ్యకు ఉద్నమ్మకు మధ్యలో ఉన్న ఆ గ్యాపే కొన్ని లక్షలాది మందికి ఉంది. సో ఆ గ్యాప్ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఫీల్ అవ్వాలన్నట్టు సీనయ్య కథలో ఉన్న ఆ ఎమోషన్కి పాట డిజైన్ చేసిన. సో దాన్ని అయితే ఆయన ఈజీ చేయగలడు కదా అని నా ఉద్దేశం. ఏంటంటే గల్ఫ్లో అటు ఇటు ఉన్న మన కార్మికులందరూ కుటుంబాన్ని చాలా మిస్ అవుతారు, దాంట్లో వ్యక్తిగతమైన జీవితాన్ని చాలా మిస్ అయిపోతారు. సో వాళ్ళ బాధను నేను సీనయ్య కథ ద్వారా చెప్పాలనుకున్నా. సో అట్లా అంటే వాళ్ళు చేయగలిగేది రాసినప్పుడు సీనయ్య అవుతుంది. చేయగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు నేను అనుకునే ఎమోషన్లోకి వాళ్ళని తీసుకెళ్తా. సో అట్లా సెలెక్ట్ చేసుకుంటా. సో ఎన్ని డేస్ పట్టిందన్న మరి ఈ సాంగ్ రాయడానికి?
ఈ సాంగ్ రాయడానికి ఒక మరి మొత్తం కూర్చుంటే ఒక 2 hours అవ్వచ్చు. కాకపోతే అప్పుడప్పుడు స్ట్రైక్ అయినప్పుడు 1 minute అట్లా ఒక 2 hours అవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఏం పట్టలేదు. కాకపోతే అది ఆ వెయిటింగ్ గ్యాప్ చాలా ఉంది. అంటే మనం అన్న అక్కడ ఉన్నాడు, వచ్చేవరకు నేను చిన్నగా చేద్దాంలే అన్నట్టు అట్లా కొంచెం డిలే అయింది. లేకపోతే ఈ సాంగ్ ఎప్పుడో వినేవాళ్ళం మేము. ఎప్పుడో వింటారు పాపం అన్న. నాకు మధ్యలో కొన్ని ప్రాజెక్ట్స్ నాకు కుదరక పాపం అన్న ఈ పాట కోసం యుద్ధం చేసింది అనుకోవచ్చు. సాంగ్ అయితే సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది అన్న. అండ్ వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో దీనికి సీక్వెల్ గా ఇంకా ఏమైనా వస్తుందా అన్న మరి సాంగ్? ఇంకా వాళ్ళ ప్రేమకి చిహ్నంగా లేదు, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సీన్ అయినా ఎంటర్టైన్మెంట్. అచ్చా, ఓకే, సీన్ అయినా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఎమోషనల్ అయ్యారు కదా, అప్పుడు ఎంటర్టైన్ అవుతారు. సో మ్యారేజ్ చేసుకుంటారు, ఇదంతా చూపిస్తారా? లేదు, ఇంకా అయితే రివీల్ చేయట్లేదంటే ఏదో పెద్దనే ఉంటుంది మాకు సర్ప్రైజ్. 100% మేబీ అది సర్ప్రైజ్ అవుతుంది. మీరు రాసిన సాంగ్స్లలో ఇది సెకండ్ సాంగ్ మీరు పాడడం? ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, అందమైన ఫోర్త్ సాంగ్. ఓకే, ఫోర్త్ సాంగ్ ఇది. అసలు అంటే మీరు నార్మల్ రాస్తూ ఉంటారు, సో బట్ ఎందుకు పాడాలనిపించింది మీకు? పాడాలనిపించి నాకేం అనిపించలేమ్మా. యాక్చువల్లీ ఎప్పుడు అన్ననే పాడతాడు రామన్న. కాకపోతే అత్తగారింటి పాట ఆత్మ పాడిన భావంతో రావాలి పాట. ఆ పాటను నేనేం చేసిన అంటే నేను యాక్చువల్లీ పెన్ను పెట్టి పాట రాయను ఇప్పటికి కూడా. నేను ఒక ఎమోషన్ అనుకుంటే ఆ ఎమోషన్లో వర్డ్స్ వస్తాయి, అవి అట్లా రికార్డ్ చేస్తాను. సో అట్లా నేను అత్తగారింటి పాట నేను స్టూడియోలోకి వెళ్ళి ట్యూన్ పాడుతున్నప్పుడు అది చనిపోయిన వ్యక్తి పాడుతున్న ఆత్మఘోష. ఓకే. సో ఆ ఆత్మఘోష ఎట్లా ఉంటుంది అనే 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 విధానంలో నేను పెన్ను పెట్టకుండా డైరెక్ట్ మైక్లో పాడేసిన. సో నాకే జరుగుతున్నాయి అంత్యక్రియలన్నీ, నన్నే తీసుకెళ్తారు అనే భావంతో నేను పాడేసేసరికి అది ఏమైందంటే ఒక ఒరిజినల్ ఎమోషన్ ఫీల్ అయింది వాయిస్లో. దాని తర్వాత రామును మేము ప్రయత్నించినా కూడా అందరికీ నా వాయిసే నచ్చింది. ఆఖరికి మా అన్న కూడా నచ్చి ఆ వాయిసే ఉండాలని లాక్ చేసారు. ఇక ఒక పాట హిట్ అయినా ఆటోమేటిక్గా మీకు కూడా మామూలుగా పాడమంటారు, మనకు కూడా ఒకటి వర్కౌట్ అయింది కదా, ట్రై చేద్దాం అనిపిస్తుంది. సో ఆ ప్రాసెస్ ఆ విధంగా పాడినా కానీ పాడాలనే కాదు. బట్ ఈ సాంగ్ టైంలో చాలా ఎలిగేషన్స్ వచ్చాయి కదన్న, అంటే గొడవలు జరిగాయి. సో అందుకే లక్ష్మణ్ అన్న పాడారు, రామ్ అన్న అంటే టచ్లో లేరు, ఇద్దరు ఎక్కడెక్కడో ఉన్నారు, గొడవలు జరిగాయి అనేసి అన్నారు. నిజంగానే గొడవ జరిగిందన్న మరి? అట్లేం లేదమ్మా. అయితే ఏమైందంటే ఇక చెప్పిన ఇందాకనే, అది రామన్న ఇష్టంతో వాడినా, టీం అంతా ఇష్టంతో నేను వాడినా. ఓకే. అది ఫైనల్గా ఏమైంది, జనాలు రిజెక్ట్ చేసినట్టే ఏ గొడవ ఉండపో, అది ఇట్ అయింది కదా. లవ్ ఫెయిలియర్ బోర్ కొడుతున్న టైంలో, మంచి పీక్స్ ఫోక్ నడుస్తున్న టైంలో ఒక అటాకింగ్ వర్షన్లో అత్తగారికి బ్లాక్ బస్టర్ అయింది. సో ఆటోమేటిక్గా రామన్న పాడాల్సిన పాట లక్ష్మణ పాడినంటే ఇక ఇద్దరికి పెళ్ళిళ్ళు అయి ఉన్నాయి, యువదారాలు చూసుకున్నారేమో అన్న చిన్న థాట్ వస్తుంది. సో ఆ థాట్ వల్ల క్రియేట్ అయిన అపోహ అంతే. బట్ ఏం లేదు అది మేమే నవ్వుకుంటాం ఇద్దరం. ఓకే, సంబంధం లేకుండా ఇట్లా వచ్చాయని. ఫస్ట్ చెప్పారా? ఫస్ట్ రామన్న వాడారా? రామన్న వాడిండు, ఇంకా కుదరాలని 4 times వాడించిన పాట. ఓకే. కానీ ఆ రామన్నకి ఏమైందంటే ఇప్పుడు అది ఆత్మ బాధ, అది ఇప్పుడు బతుకున్న వ్యక్తి పాడుతున్నది కాదు, సరే లైట్ ఎమోషన్ చనిపోయిన ఆత్మ బాధ అది. సో అదంతా ఇంపాక్ట్ రావాలంటే అది రాసిన వాళ్ళు వాడితేనే ఒరిజినాలిటీ వస్తుందని అందరు నమ్మిరు. సో దానివల్ల ఇక మనం హమ్మింగ్ చేస్తూ, ఇప్పుడు ట్యూన్ హమ్మింగ్ చేస్తూనే రాస్తాం కదా, సో అట్లా ఒరిజినాలిటీ ఉంటుందని నేను పాడేసరికి కుదిరింది అది. అండ్ ఆ టైంలోనే సో ఈ సాంగ్ కూడా లక్ష్మణ్ అన్న లైఫ్లో జరిగింది అందుకే రాశారు అని కూడా వచ్చింది. అంటే మీ లైఫ్లో జరిగిందే రాశారు అనేసి, నిజంగా అది ఏంటి లైఫ్లో ఏమన్నా ఫేస్ చేశారా? అట్లేం లేదు. నేనేం కోరుకుంటా అంటే ప్రతిసారి మనం ఒక పాట చేస్తున్నాం అంటే అదొక డిఫరెంట్ వర్షన్లో ఉండాలి. మనం చేసింది వీళ్ళ లెక్క పెట్టుకున్న పాటలు అన్నీ ఎందుకు హిట్ అయినాయి అంటే అప్పటి వరకు లేనిది ఏదో చేయాలన్న చిన్న తపన ఉంటుంది నాకు. అందరు ఒకటి వెళ్తూ ఉంటారు, మీరు వచ్చి ఒకటేసారి బ్రేక్ వేస్తారు, సో అది ఫైనల్ గా హిట్ కొడుతుంది. సో ఏ సాంగ్ అయినా కానివ్వండి, ఏ సాంగ్ తీసుకున్నా సూపర్ హిట్ అవుతుంది. సో నేను అందుకే ఆ విధంగా నేను చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు నేను నువ్వంట పిచ్చిని మొదలు పెట్టుకొని బాగుండాలమ్మా, అల్లా
ఇవన్నీ ఒక మళ్ళీ మధ్యలో బాగుండు ఇవన్నీ మినిమం 50 millions 100 millionsతో వస్తుంది. సో ఈ టైంలో ఇంత పీక్స్ టైంలో ఒక అటాకింగ్ కంటెంట్ పడితే కానీ ఆ పాట గెలవదు, లవ్ సాంగ్ గెలవదు. సో కనుక లవ్ ఫెయిలియర్ కంటెంటే డెడ్ అయిపోతుంది ఆ కంటెంట్ చేస్తే. ఇక మనిషి చచ్చిపోయాడు, ఇంకా కంటెంట్స్ ఏముంటాయి? చనిపోయాడు, మొదలు పెట్టినాం, ఇంకా ఇంకేముంటుంది? ఆ మనిషి బతుకుంటే ఏమన్నా లీడ్ తీసుకోవచ్చు. సో అట్లా ఇట్లాంటి అటాకింగ్ కంటెంట్తో ఒకటి చేస్తే కానీ అది వర్క్ అవ్వదు అనే తపనతో చేసినది. అనుకున్నట్టుగానే జనాలు బ్రహ్మరథం పట్టారు. సో ఇంకెన్ని ఇయర్స్ అయినా కానివ్వండి అది అలా మైండ్లో ఉంటుంది. ఆ యాక్టింగ్, పవన్ అన్న చేసిన యాక్టింగ్ కానివ్వండి చాలా బాగుంది. సో ఇప్పుడు ఒక 2 lines ఆ సాంగ్ కూడా అన్నా. నువ్వు నాకు కానరావే అని ఎవరి కంటబడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు ఈ లోకంలో లేనేలేవే అని నేను ఈ లోకాన్ని వదిలేసిపోతున్ననే, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. అన్న ఈ సాంగ్ కూడా అంటే మీరు పాడిన విధానం అండ్ అక్కడ యాక్ట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. అంటే చనిపోతే ఎవరైనా బాధపడతారు, బట్ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సాంగ్ విన్న జనాలు కూడా ఎంజాయ్ చేసేలా ఉంది. అసలు ఆ లైన్స్ ఎలా రాశారు, ఎందుకు అలా రాయాలనిపించింది అన్న? అంటే ఇప్పుడు ఏం నడుస్తుంది అంటారా, వైబ్ నడుస్తుంది. ఇప్పుడు వాస్తవానికి ఒక పవర్ఫుల్ లైన్ నడుస్తలేదు, పవర్ఫుల్ మీనింగ్ నడుస్తలేదు. ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే టోటల్ ట్రెండ్ ఏం నడుస్తుంది, వైబ్ నడుస్తుంది. మీనింగ్తో సంబంధం లేకుండా, లైనింగ్తో సంబంధం లేకుండా, పల్లవి చరణాలకు సంబంధం లేకుండా నడుస్తుంది ఇప్పుడు ఉన్నది. సో మనం కాలం కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉంటుంది, అన్నిసార్లు మనం దానికి అనుకూలంగా ఉండాలి. సో కనుక వైబ్ నడుస్తుంది కనుక పవర్ఫుల్ మీనింగ్ ఉండాలి, పవర్ఫుల్ కంటెంట్ ఉండాలి, కానీ వైబ్ ఉండాలి. వైబ్ ఉండాలంటే మనం సావు సబ్జెక్ట్ తీసుకున్నాం, బట్ సావు కాడ వాడే ఇన్స్ట్రుమెంట్ రిథంతో ఆ రిథం కొట్టినట్టుగానే ఉండాలి. పెళ్ళికి డ్యాన్స్ ఆడతారు, సావుకు డ్యాన్స్ ఆడతారు. సావును డ్యాన్స్ చేసుకుంటూనే తీసుకెళ్తారు, పెళ్ళిని సావు డ్యాన్స్ చేసుకుంటూ తీసుకుపోతారు. సో ఆ వైబ్ మన పాటలో ఉండాలి. మన సావు పాట అయినా సరే వానికి ఎంటర్టైన్మెంట్ సాంగ్ లాగా కనబడాలి, బట్ లైనింగ్స్ మాత్రం ఆ మనిషిని హర్ట్ చేయాలి, ఎమోషనల్ చేయాలని అనే థాట్తో డిజైన్ చేసినారు ఆ కంటెంట్ని. ఓకే. సో అంటే ఈ సాంగ్కి సంబంధించి సో పవన్ని తీసుకోవాలని ఏమన్నా అనుకున్నారా ఫస్ట్ స్టార్టింగ్లో? ఫస్ట్ నేను అక్షిత్ అనుకున్నా. ఓకే. ఫస్ట్ అక్షితే అనుకున్నా, అక్షిత్ నువ్వే చేద్దు అని కూడా అన్నా. మధ్యలో ఎందుకు నాకు ఏమనిపించింది అంటే లక్ష్మణ్ ఉంటే అక్షిత్ ఉంటాడు, లక్ష్మణ్ ఉంటే రామ్ ఉంటాడు, లక్ష్మణ్ ఉంటే సోని ఉంటుంది, లక్ష్మణ్ ఉంటే కొంతమంది కాంబినేషన్ కామన్గా ఉంటుంది అనే రొటీన్ ఫీల్ ఉండొద్దు. ఓకే. అనే ఆ రొటీన్ ఫీల్ ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్త వర్షన్ మనం జనాలకు వదులుతున్నాం కనుక అలే చేసిరు కొత్తగా చేసిరు అనే ఫీలింగ్ లేకుండా అసలు కొత్తలు భలే చేసిరు అనే ఫీలింగ్ రావాలంటే కనిపించేటోళ్ళు కొత్తలు అయితే వస్తుంది కదా. అక్కడ లక్ష్మణ్ స్క్రీన్లో కనబడాడు, టెక్నీషియన్ స్క్రీన్లో కనబడాడు, కనిపించే వాళ్ళను వినిపించే వాళ్ళని మార్చేయడం వల్ల అది ఫ్రెష్ అయిపోతుంది కదా. సో ఆ ఉద్దేశంతో నేను పవన్ తీసుకున్నా. పాపం పవన్ కూడా పాపం వాడు నా కోసం మస్తు పరితపించిన తర్వాత తెలిసింది. ఓకే. అప్పుడు ఆ కంటెంట్ ఫ్రెష్ ఫీల్ ఉండాలంటే కొత్తలే ఉండాలి. సో ఆ కొత్తలతో వెళ్తే ఖర్చు కూడా చిన్నగా అవుతుంది, పోయిందా నష్టం చిన్నగా ఉంటుంది, వర్క్ అయిందా లాభం పెద్దగా ఉంటుంది, అన్ని ప్లస్లే ఉన్నాయి కదా. సో అట్లానే కిట్టుని తీసుకున్నాం. ఓకే అన్న, ఇప్పుడు ఏ సాంగ్ చూసుకున్నా సూపర్ హిట్ ఉంది, బట్ సాంగ్స్ రాయాలి, ఈ సాంగ్స్ జోన్కి రావాలి అని ఎందుకు అనిపించింది అన్న? ఇది మాకు చిన్నప్పటి నుంచి ఉందమ్మా. నేను రాము చిన్నప్పటి నుంచి చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన, మేము పొద్దున్న 5 గంటలకు లేచి మా చుట్టుపక్కల ఇళ్ళల్లో ఎవరిని పడుకొని ఇష్టం కదట. ఓకే. మా ఇంటి గడప మీద కూర్చొని ఊకే పాడేటోళ్ళం అంట. సో తెలియకుండానే మా ఇద్దరి జీవితంలో పాట ఉంది, మా జీవితంలో రాము జీవితంలో పాట ఉంది. సో ఇక ఫైనల్ పాటతోనే జీవితం, పాటతోనే మన ప్రయాణం అవ్వాలని నిర్ణయించుకొని 10 years 15 years ముందు 12 years బ్యాక్ అప్పుడు కృష్ణానార్ వచ్చి చాలా ప్రయత్నాలు చేసినాం.
పెద్ద పెద్ద సినిమాలకి రాసినాం. ఓకే. సో అప్పుడు మా ఏజ్ మెచ్యూరిటీ తక్కువ అని కొన్ని పాటలు ఓకే కూడా రిజెక్ట్ చేసారు. సో ఆ టైంలో లక్కలీ యూట్యూబ్ స్టార్ట్ అవుతున్న టైం నుంచి మేమే ఉన్నాం. కొంచెం యూట్యూబ్ డెవలప్ అవుతున్న టైంలో మాకు డిఆర్ సార్ నువ్వంటే పిచ్చి, గాయపడిన మనసులో సాంగ్లకు అవకాశం ఇచ్చి సో అక్కడ నుంచి మళ్ళీ ఫోక్ లైన్లోకి వచ్చినాం. యాక్చువల్లీ సినిమా లైన్లోనే మనం ఫస్ట్ ఉండేది. నువ్వు అన్నగా ఇందాక ఎందుకు సినిమాటిక్గా ఉంటుందంటే సినిమా డ్రీమ్గానే వచ్చినాం. ఓకే. సో ఆ డ్రీమ్ కాస్త ఇక్కడ సినిమా ఎలా చేయలేము కదా అనుకొని మనకు దొరికిందనే సినిమాలో ఫీల్ అయి చేస్తున్నా. సో లక్కలీ ఈ ప్రయాణంలో కూడా సినిమా కూడా ఎదురొచ్చింది. ఓకే. సో ఆ టైంలో నువ్వంటే పిచ్చే ఈ సాంగ్ చాలా అంటే చాలా వైరల్ అయింది. చిన్న పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ పాడుకునే వాళ్ళు. అది 2 లైన్స్ మా కోసం ఇప్పుడు సాంగ్ పాడతారా? గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని వేసావు నా జన్మకు, మరుపంటూ రావమ్మ ఈ జన్మకు, మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా, ఊరచు వాగుల్లో అలల నడుమ నేనీదుతుండగా ఈత, వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళ్తుంటే నన్ను చూసి పెట్టిన కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. చాలా బాగుందన్న. చాలా బాగా పాడుతున్నారు మీరు కూడా. అన్న ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయిందంటే సో మనం ఒక సాంగ్ రాయాలి, సాంగ్ పాడాలి, మనకు ఒక అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ ఎవరు ఛాన్స్ ఇచ్చారన్న? మాకు ఫస్ట్ అవకాశం ఫోక్ ఇండస్ట్రీలో డిఆర్సి సునీల్ సార్ ఇచ్చారు. ఓకే. ఆయన ఇచ్చిన 2 పాటలు 2 సూపర్ హిట్ అయిపోయినాయి. సో ఆయన ఎంట్రీతోనే మా లైఫ్ ఇంకొంచెం లైమ్ లైట్లోకి వచ్చింది. సో ఫస్ట్ అవకాశం డిఆర్సి సునీల్ సార్ ఇచ్చింది. తర్వాత ఆయన తర్వాత కామన్గానే అవకాశాలు వచ్చినాయి. ఓకే. సో మూవీస్కి అప్పుడే ట్రై చేసామనేసి అన్నారు కదా. సో ఇప్పుడు ఏమైనా మూవీస్లో వచ్చే ఛాన్స్ ఉందా అన్న? మరి అంటే ఇప్పుడు ట్రై చేస్తున్నారా సాంగ్స్కి? అంటే నేను ఇప్పుడు ఏం ట్రై చేయలే కానీ పిలిపించి వాళ్ళే రాపిచ్చారు. ఓకే. ఒక పాన్ ఇండియా సినిమాలో రాసిన, పాన్ ఇండియా స్టార్కు రాసిన. ఓకే. రాసి పాడిన కూడా ఇగో ఈ లుక్ కూడా అదే సినిమాలో క్యారెక్టర్ కూడా ఇచ్చారు. ఓకే, నైస్. రివీల్ చేస్తారా ఎవరు ఏంటి అనేది నేను మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మళ్ళీ నువ్వే నాకు ఫోన్ చేయి. ఓకే. సో బట్ ఇప్పుడైతే రివీల్ చేయరు. ఓకే. సో అన్న ఇన్ని సాంగ్స్ రాశారు కదా, మీకు ఇష్టమైన సాంగ్ ఏదన్నా ఇందులో? నాకు బాగా తృప్తినిచ్చిందంటే అంటే ఒక పాట, అన్ని పాటలు ఇష్టం, అల్లా ఎల్లా కొంచెం స్పెషల్ నాకు. ఓకే. ఎందుకంటే ఆ ఒక్క పాట నన్ను ఆర్థికంగా నిలబెట్టింది. నేను ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న సినిమా అనేది మా డ్రీమ్. అదే పాట సినిమాని పట్టుకొని వచ్చింది. ఓకే. సో నా లైఫ్లో ఎన్ని పాటలు చేసినా అల్లా ఎల్లా స్పెషల్. ఓకే. సో ఆ లైన్స్ విన్నప్పుడు డైరెక్ట్ మీరే మైండ్లోకి వస్తారు, అంత బాగుంటుంది సాంగ్. సో మీరు ఆ సాంగ్ పాడకుంటే ఇంటర్వ్యూ చిన్నపోతుందేమో అన్న. కన్నులే చూసినానే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసినానే నీ మనసులో నా చోటు నోచలేదే, సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, हे दुआ मिल जाए वफा है तो अल्लाह है अल्लाह,
ఆ అందాల కన్నుల కన్నీళ్ళకి అల్లహే అల్లా నేను కారణమవ్వను ఈ జన్మకి అల్లహే అల్లా ఆ అందాల పెదవుల చిరునవ్వుకి అల్లహే అల్లా నేనే కారణమవుతాను ప్రతి జన్మకి రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్వు దర్గకి అల్లా పిలిచిండా అనిపించేనే పిల్ల నాదాని వాని నాడను కట్టి తీర్చానులే మొక్కులు పిల్ల కలిపేనే మన బంధమే అల్లా నల్లని ముసుగులో తెల్లని మనసుతో నిండుకున్నవే నా నిండు జన్మలో ఆసుమా మేలే నజుమా అందరే हे दुआ मिल जाए वफा ए तो अल्लाह है अल्लाह अंदाల కన్నుల కన్నీళ్ళకి అల్లాహ్ అల్లాహ్ నేను కారణమవ్వను ఏ జన్మకి. చాలా బాగుందన్న. సో ఈ సాంగ్ తోటే మీకు మూవీనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందని అన్నారు. మూవీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా మరి మా కోసం? తప్పకుండా చెప్తామా. అంటే A3 ప్రొడక్షన్స్ అని కర్ణాటక. ఓకే. సో సాంగ్ సారులు సాంగ్స్ నన్ను చూసేవాళ్ళంట మన ఆల్బమ్స్. అట్లా అక్కడ దిలీప్ అన్న అని మా అపరంజీ బొమ్మ ప్రొడ్యూసర్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్. సో అన్న సారులకు ఎందుకో నాతో చేయాలనిపించిందో నన్ను పిలిపించారు. పాపం చాలాసార్లు తిరిగిరు వాళ్ళు. అంటే చాలాసార్లు రమ్మని కబురు పంపిరు కానీ నేను పోలేదు. మనకు సినిమా అవకాశాలు ఎందుకు వస్తాయి, సినిమా మనం ఎందుకు చేస్తామని. అంటే రాంగ్ కాల్ అనుకున్నారు లేకపోతే తెలుసది. వెళ్ళి నిరుత్సాహపడడం ఎందుకు, సినిమా లైన్ అంతా నన్ను 10 సంవత్సరాలుగా బాధ పెట్టింది కదా, ఇక మళ్ళీ పోయినా బాధపడతామని పోయేటోని కాదు. అట్లా ఉండి ఉండి ఒకరోజు బలవంతంగా దిలీప్ అన్న అని అపరంజి ప్రొడ్యూసర్ తీసుకుపోయి స్టోరీ చెప్పించాడు. సో ఫస్ట్ సిట్టింగ్లోనే స్టోరీ ఫైనల్ అయిపోయి అడ్వాన్స్ ఇచ్చేసాడు. అట్లా స్టార్ట్ అయింది. ఒక 60% షూట్ అయిపోయింది. కొంచెం వర్షాల కారణంగా ఆపినాను నేనే 3-4 months. కొంచెం మన ఫోక్లో కూడా నేను దూరమైన ఆ మధ్యలో ఆ సినిమా వర్క్లో పడి ఎక్కడో సినిమా టైంకు మనం జనాల్లో లేకుండా అవుతాం కదా, ఎక్కడో ఎవరు వీళ్ళన్న పరిస్థితి వస్తుంది అని అత్తగారింటి పాటను సినిమా ప్రమోషన్లో భాగంగానే చేసిన. అత్తగారింటి పాటని నేను కొంచెం దూరం అయిపోయినాం జనాలకి దగ్గర అయిపోవాలి అని అత్తగారింటి పాట రిలీజ్ చేసిన రాసి. సో ఇప్పుడు ఇంకా ఎప్పుడు వస్తుంది మరి? డేస్ అనద్దేమో, మంచి పడుతుందా? నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ షూట్ స్టార్ట్ అవుతుంది. షూట్ స్టార్ట్ అయ్యి సింగిల్ షెడ్యూల్లో కొడుతున్నాం. ఓకే. సో ఒక 3-4 months అయిపోతుంది. టైటిల్ చెప్తారా? రివీల్ చేయొచ్చా? లేదమ్మా, లేదు. ఓకే, డైరెక్ట్ రివీల్ చేస్తారు. సో అన్ని పెద్ద పెద్ద సర్ప్రైజ్లే ఉన్నాయి మనకు లక్ష్మణ్ అన్న దగ్గర నుంచి, బట్ ఏది రివీల్ చేయట్లేదు. అంటే ఇప్పుడు క్వశ్చన్స్ చేసి పెట్టుకో, అప్పుడు ఆన్సర్స్ ఇస్తా. ఇప్పుడు క్వశ్చన్ చేసి అన్న అంటే జనాలకు కదా ప్రోమో వదిలి వాళ్ళని ఒక 4-5 months వరకు వెయిట్ చేయించి మళ్ళీ సాంగ్ వదులుతున్నారు. సో అలా కొంచెం అంటే నేను చేస్తున్న నేను నా రైటింగ్ జర్నీలోనే ఒకవైపు రైటర్గా ఒకవైపు డైరెక్టర్గా నా పాట ఒకటి ఒప్పుకున్నానంటే అది రిలీజ్ అయ్యి జనాల్లో హిట్ అయ్యే వరకు నేను దాని వెంటే ఉంటా. సో రాసిపెట్టిన బంచ్ ఆఫ్ సాంగ్స్ వెయిటింగ్లో ఉంటాయి. సో అట్లా లేట్ అవుతూ ఉంటుంది అమ్మా. సో పైగా రిలీజ్ వరకు ఉండాలంటే బాగా డిలే అవుతుంది. చేసి అప్పగించేది కాదు ప్రాజెక్ట్ నాది. నేను చేసి అది జనాలకు వెళ్ళి ప్రొడ్యూసరు మా టీం అంతా తృప్తి చెందే వరకు ఉంటాను నేను ఆ పాట ఎంబడి. ఆ మార్క్ ఉంటుంది సో సాంగ్ పైన. ఓకే అన్న, ఇప్పుడు లక్ష్మణ్ అన్న అనగానే బుల్లెట్ బండి లక్ష్మణ్. సో మీ పేరుకి ముందు బుల్లెట్ బండి యాడ్ అయిపోయింది. సో బుల్లెట్ బండి కూడా మీకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. నా ఒంటి పేరు అయింది. ఆ సాంగ్ కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు నార్మల్ ఏదైనా పెళ్ళి కానివ్వండి, ఏదైనా సాంగ్ మనం ఏదైనా ఫెస్టివల్ తీసుకున్నామంటే ఈ సాంగ్ కంపల్సరీ ఉండాలి. ఒక ఫెస్టివల్ తీసుకుంటే ఆ ఫెస్టివల్కి సంబంధించిన సాంగ్స్ అనేటివి మనకు ఉన్నాయి. బట్ పెళ్ళి అనగానే ప్రతి ఒక్కరు కదా బుల్లెట్ బండి సాంగ్ పెట్టండి, సో పెళ్లి కూతురు డాన్స్ చేస్తుంది, లేదు వేరే వాళ్ళే డాన్స్ చేస్తున్నారు ఇప్పుడు ఆ సాంగ్కి. అంత బాగుందన్న. స్టిల్ ఇప్పటికి కూడా
పెళ్ళిళ్ళు జరుగుతుంటే ఆ సాంగ్ డెఫినెట్ గా ఉంటుంది. అండ్ మీ పెళ్లిలో కూడా చూసాం మేము. సో ఆ సాంగ్ పెట్టుకొని చాలా బాగా చేశారు. అండ్ వదిన కూడా చాలా బాగా చేశారు. సో మరి ఆ సాంగ్ మీ నోట వినాలని ఉంది నాకు. ఏ పట్టు చీరని కట్టుకున్నా కట్టుకున్నుల్లో కట్టుకున్నా టిక్కీ బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నుల్లో పెట్టుకున్నా నడుముకు వడ్డానం చుట్టుకున్నా చుట్టుకున్నుల్లో చుట్టుకున్నా దిష్టి సుక్కని దిద్దుకున్నా దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యిని చేతికిస్తాను రో అడుగుని అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడ ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండికి వచ్చేస్తప్పా డుగ్గు 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 డుగ్గని అందాల దునియానే చూపిస్తప్పా చిక్కు 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 బొగ్గని. ఈ సాంగ్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇదే మూవీ సాంగ్, ఏ మూవీలో ఉంది ఈ న్యూ సాంగ్ అనేసి సెర్చ్ చేశాను నేను, మీరు నమ్ముతారో లేదో. బట్ అప్పుడు తర్వాత అర్థమైంది ఓకే ఇది మూవీ సాంగ్ కాదు అనేసి. బట్ సాంగ్ సీరియస్లీ అది మీకు మూవీ డ్రీమ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క సాంగ్ కూడా మూవీ సాంగ్ ఎలా ఉంటుందో అలానే చూపిస్తున్నారు. అండ్ అప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అబ్బాయికి నేను వస్తున్నాను నువ్వు నన్ను ఇలా చూసుకోవాలి, అది అది ఎందుకు రాయాలనిపించింది అన్న మరి ఆ టైంలో? అంటే ఆ టైంలో నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, అంటే ఇప్పుడున్న సమాజంలో ఆ పాత రోజుల్లో ఉన్న ఆడతనాన్ని కోల్పోయారు చాలామంది. అంటే 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 ఆడవాళ్ళ మధ్యలో ప్రవర్తన మార్పు వచ్చింది. ఒక్కసారి మన అమ్మల కాలంలో ఉన్న ఆడపిల్ల ఎలా ఉంటుందని గుర్తు చేసే ప్రయత్నం అందులో చేసినాను. ఇట్ ద సేమ్ టైం ఆ కాలంలో ఉన్న ఆడపిల్లని చెప్పిన ఈ కాలంలో ఉన్న ప్రతి ఆడపిల్ల ఎంజాయ్ చేసింది. సో నేను చూసిన మా అమ్మ మా పిన్ని వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుండే. ఏమంటారు మనం తెలంగాణలో ఇంటి ఆడపిల్లను ఆరాధిస్తుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే అప్పుడు అమ్మ అని మాట్లాడటం చెల్లెను, ఇప్పుడు ఏంది అది అనే కల్చర్ వచ్చేసింది. సో ఆ గౌరవాత్మకమైన రోజులు మిస్ అయిపోయినాయి కదా. అట్లుంటుండే మన ఇంటి ఆడపిల్ల జీవితం అని ఆ పాటలో చెప్పే ప్రయత్నం చేసిన. 90స్లో ఉన్న లైఫ్ని ఇప్పుడున్న లైఫ్కి వ్యత్యాసం. బహుశా ఆ పాట ఎందుకు హిట్ అయింది అనుకుంటే లేని జీవితాన్ని వెతుకుంటాం కదా. సో ఆ లేని జీవితాన్ని చెప్పడానికి హిట్ అయింది అనుకుంటాను. బట్ ఇప్పుడున్న జనరేషన్ గురించి రాస్తున్నా అంటాము ఇంకా ఘోరంగా ఉంటుంది అన్న. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. సో ఇప్పుడున్న అంటే రిలేషన్ కానివ్వండి, పెళ్ళిళ్ళు ఇదంతా చేసుకుంటున్నారు, వాళ్ళ పైన మీ ఒపీనియన్ ఏంటన్నా? ఇప్పుడున్న అంటే అప్పుడు అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది అనేసి అంత మంచిగా రాశారు కదా. ఇన్ కేస్ ఇలాంటి వాళ్ళ గురించి రాయాలంటే నేను అనొద్దేమో ఈ మాట, బట్ ఇప్పుడున్న న్యూస్ పరంగా కానివ్వండి, సొసైటీ పరంగా కానివ్వండి అనాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు అలా ఎవరు ఉండట్లేదు కదా. నేను వెళ్తున్నాను అందరికి రెస్పెక్ట్ చేయాలి అని ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. సో వీళ్ళ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రిలీజ్ అయిన ప్రతి పాటలో, ఇప్పుడు మీరు ముందు రిలీజ్ అయ్యే ప్రతి పాటలో నేను దాన్ని మెన్షన్ చేసిన. ఓకే, అంటే పాట ద్వారా మారుతారని నేను అనుకోను, కానీ ఆలోచించేటట్టుగానే రాసిన. అంటే ఎంతో కొంత నా వంతుగా కోల్పోయిన విలువలని నా పాటల్లో నేను చెప్తూ వస్తున్నా. అంటే ఇప్పుడు రిలీజ్ అవుతాయి బ్యాక్ టు బ్యాక్. ఆ పాయింట్స్ పైన నీ మైండ్లో ఉన్న డౌట్స్ పైన రాసిన. ఓకే, సో కరెక్ట్ అడిగానే మీ క్వశ్చన్ నేను. అవి బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి. అంటే మరి మేబీ స్వేచ్ఛ విచ్చలవిడితనం అయిపోయింది. సో దానివల్ల అడ్వాన్స్ మైండ్ సెట్ అయ్యి అన్నీ మర్చిపోతున్నాం. ఎమోషన్స్ని విలువలునండి. సో అది కాదు అని అబ్బాయిలు రిలీజ్ అయ్యేటట్టు అమ్మాయిలు రిలీజ్ అయ్యేటట్టు అంటే ఏదో పాట నేర్పించే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇప్పుడు ముందు రిలీజ్ అయ్యే ప్రతి పాటలో ఉంటుంది నీ మైండ్లో నువ్వు నన్ను అడగాలనుకున్న డౌట్స్ అని ఉంటాయి అందులో. ఒక్కొక్క పాటలో ఒక్కొక్కటి, బట్ అవి అన్ని పాయింట్స్. సో ఈ పాయింట్స్ అన్ని సాంగ్స్ లో వినబోతున్నాం. వింటారు కానీ ఆలోచిస్తారు. సో మీ నుండి సాంగ్ వచ్చిందంటే అది డెఫినెట్ గా ఆలోచించాలి, మరి అంత బాగుంటుంది. సో అన్న ఇప్పుడు అంటే వేరే వాళ్ళని కించపరచాలని నేను అడగట్లేదు, మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు మీరు ఏదైనా సాంగ్ రాస్తే అది
మనసుని తాకుతుంది. అవును. అరే ఎంత బాగుంది, నిజంగా మన లైఫ్ లో ఇలా జరిగితే బాగుండు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. కొంతమంది అరే మనకి ఇలా అయింది కదా అని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది అవును. ఉంటారు. అవును. అవును. బట్ కొన్ని సాంగ్స్ చూస్తే వల్గర్టీ ఉంటుంది. అవును. ఏదో మనం సాంగ్ చేయాలి, అది అవును. హిట్ అవ్వాలి, అవును. అది ఎలానైనా సరే జనాలలోకి వెళ్ళాలని ఉంటుంది. అవును. అవును. అలాంటి సాంగ్స్ గురించి ఏం చెప్తారన్న? అంతే. అంటే వాళ్ళు అసలు నేనేమనుకుంటా అంటే పాటను బతికించడం కోసం నాలా అంటోళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. పాటను బతికించడం కోసం చాలా మంది పనిచేస్తున్నారు. కొంతమంది పనిచేస్తున్నారు. పాట మీద బతకడం కోసం కొంతమంది పనిచేస్తారు. సో, పాట మీద బతకడం కోసం పనిచేసినప్పుడు పాట బతకాల్సిన అవసరం లేదు కదా! అవును. సో, వాళ్ళు బతుకుతున్నారు కదా! సో, పాటను బతికించాలనే ప్రయత్నంలో పనిచేస్తున్నోళ్ళు కూడా ఉన్నారు. సో, ఆ ప్రయత్నంలో కొంతమందున్నారు. ఈ ప్రయత్నంలో కొంతమందున్నారు. కానీ ఫైనల్‌గా ఆహ్, ఎర్నింగే అయితది కదమ్మా! యూట్యూబ్ మీద మనం అందరం పని అవును. చేసేదే ఎర్నింగ్ కోసం. సో, ఎవరి స్టైల్‌లో వాళ్ళు బతుకుతుర్రు అనుకోవాలి మనం. వాళ్ళ స్టైల్‌లో వాళ్ళు, మన స్టైల్‌లో మనం. అంతే తప్పితే ఇంకా మనం ఏమనలేం. ఏం అనలేము. ఏమనలేము. ఇప్పుడు వాళ్ళ ప్లాట్‌ఫార్మ్, వాళ్ళ జీమెయిల్, వాళ్ళ యూట్యూబ్ ఛానెల్, వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్. మనం క్వెషన్ చేయడానికి ఏముంది? ఆళ్ళకి డబ్బులు అందరం డబ్బులకే పని చేస్తున్నాం. మనం కొంచెం పద్ధతిగా తీసుకోవాలనుకుంటున్నాం. ఎట్లయితే డబ్బులే రావాలని కొందరు అనుకుంటున్నారు. సో, మనం క్వెషన్ చేయలేము దాన్ని గానీ, అందరం న్యూట్రల్‌గా ఆలోచించి న్యూట్రల్‌గా అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించి చేస్తే బావుంటదని నా ఉద్దేశ్యం. ఓకే అన్న. ఇప్పుడు ఏమైందంటే యూట్యూబ్‌లో గూడా ఇప్పుడు చూడు ఒక పాట ఒకటి హిట్ అవ్వడం కోసం అంటే నేను గొప్ప అని అంటలేను గానీ, నాలాగా ఆలోచించే తమ్ముళ్ళు, అన్నలు గూడా ఉన్నారు. హ్మ్. వాళ్ళు పాటను నిలబెట్టడం కోసం పనిచేస్తారు. హ్మ్. పాట నిలబడ్డ గ్యాప్‌లో ఒక బిజినెస్ క్రియేట్ అవుతది హైప్. హ్మ్. ఆ హైప్‌ను బిజినెస్ చేసుకోవడానికి కొందరు పనిచేస్తారు. ఓకే. ఇప్పుడు నేను 'సీనయ్య' ఇటుకు 'అత్తగారింటి' గ్యాప్ తర్వాత నేను 'సీనయ్య' రిలీజ్ చేసిన. హ్మ్. 'అత్తగారింటి' గ్యాప్ తర్వాత నాకు అన్న 10,00,000 పంపిస్తా, 20,00,000 పంపిస్తా అన్నోళ్ళు కోకొల్లలున్నారు. ఓకే. నాకు పాట బతకాలి, నేను బతకాలని గాదు. హ్మ్. పాట బతకాలి. సో, ఆ క్వాలిటీ, ఆ ఎమోషన్, ఆ కొత్తదనం వస్తే గాని నేను పాట బయటికివ్వను. దానికోసం నేను డబ్బుల కోసం ఎప్పుడు పని చేయలేదు. పాట బతికితే అది నన్ను బతికిస్తది. నాకు 2 తృప్తులు కావాలి. హ్మ్. నాకు విపరీతంగా డబ్బులు రావాలని లేదు. అట్ ద సేమ్ టైమ్ నా పాట చెడిపోవాలని లేదు. నా పాట బతకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద నేను బతకాలి. ఓకే. సో, అంత అందంగా పాట ఉండాలి. బతికితే ఆటోమేటిక్‌గా మనం గూడా హ్మ్. బతుకుతాం అంతే. సో, అంత అంత అందంగా ఉండాలి జర్నీ అని నా 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 ఏమంటారు? నా సిద్ధాంతం. ఓకే. సో, అన్న ఇప్పుడు డబ్బుల గురించి వచ్చింది ఆ! కాబట్టి ఆ! ఎంత సంపాదించారు ఇప్పటివరకి? నేనా? నేను పెద్ద ఏం సంపాదియలేమ్మా. ప సంపాదించారు అని వింటున్నాం మేము. బయట చెప్తున్నారు. అంటే లక్ష్మణ్ దగ్గర మస్తు డబ్బులుంటాయి. అబ్బా! ఏమో ముందు ముందు నీ నోటిపూట అట్లే జరగని. ప్రస్తుతానికైతే పర్లేదు. అంటే మనం స్టార్ట్ అయిన డేకి హ్మ్. ఒక మేస్త్రి జంగయ్య కొడుక్కి, బుల్లెట్ బండి లక్ష్మణ్‌కి చాలా చాలా తేడా ఉంది. ఓకే. సో, ఆ గ్యాప్ అయితే ఆ చేంజ్ ఓవర్ వచ్చింది. హ్మ్. ఇంక ముందు ముందు నువ్వన్నట్టు నువ్వు ఆడ ఆడవిల్లవు నీ నోటి వెంట బ్లెస్సింగ్ ఇచ్చినట్టు అట్లే జరగని. ఓకే. సో, ఇప్పుడు ఒక సాంగ్ అంటే లక్ష్మణ్ అన్న ఒక 2, 3 లక్షలు తీసుకుంటారా? ఆహ్, అంతేం ఉండదు గానీ షేర్ బేస్డ్ చేస్తున్నామ్మా. ఓకే. ఇప్పుడు నాకొక మార్కెట్ ఉంది. హ్మ్. నేను సృష్టించుకున్నదది. హ్మ్. నేను సృష్టించుకున్న ప్రపంచం అది. హ్మ్. అంటే నన్ను అభిమానించే తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెలున్నారు. వాళ్ళు తృప్తి పడేంత వరకు నేను కష్టపడతా. ఆ ఒక పాట ఒక 1 అవర్‌లో నేను రాయను. అవును. హాఫ్ అన్ అవర్‌లో నేను రాయను. అంత అంత శక్తి నాకు లేదు ఫస్ట్. హ్మ్. వాళ్ళు సంతోషపడే కంటెంటే నేను చేస్తా. హ్మ్. అది ఆళ్ళకి పక్కా నచ్చుతది. ఓకే. సో, అక్కడ నాకు కొంత నా పేరు మీద కొంత ఆడతది గనుక, హ్మ్. సో, నేను ఇది పెద్ద ఎక్స్‌పెన్సివ్ రెమ్యునరేషన్ తీసుకొని ఆళ్ళని ఇబ్బంది పెట్టడం హ్మ్. కంటే కూడా, నేను జీరో రెమ్యునరేషన్‌కి పని చేస్తా. హ్మ్. నాది టైము, వాళ్ళది ఇన్వెస్ట్‌మెంట్. వర్క్ అయిందనుకో నా టైం సేఫు, నీ ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్. హ్మ్. వర్క్ కాలేదనుకో నా టైం పోయింది, నీ ఇన్వెస్ట్‌మెంట్ పోయింది అనుకోవాలి. అవును. అనే 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 ఫార్మాట్‌లోనే నేను పని చేసిన. అట్లే చేసిన. హ్మ్. నేను అంటే ఆ విధంగా ఎక్కువ తీసుకోవచ్చు గానీ, నేను డైరెక్ట్ లక్షలు ఏం తీసుకోలే. ఓకే. సో, ఆ విధంగా ఆ! తీసుకున్నారు. బట్ ఇలా లేదు. ఆళ్ళని ఇబ్బంది పెట్టి తీసుకురాపో అనేది ఏం లేదు. ఓకే. సో, అన్న ఇది అడగచ్చా లేదా? ఆ! ఇప్పుడు చాలా మంది సాంగ్స్ రాస్తున్నారు గదా! ఫోక్‌లో సాంగ్స్ పాడుతున్నారు. అందులో మీకెవరైనా ఇష్టమైన వాళ్ళున్నారా? చాలా మందున్నారు. హ్మ్. ఒక్కరి పేరంటే చెప్పలేమమ్మా. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న ప్రభ. ఓకే. చెల్లెమ్మ ప్రభంజనం. అవును. మరి ఇప్పుడు ఆమె గొంతు ముందు
అందరు ఒక్క ఎత్తయ్యారు, ఆమె ఒక్క ఎత్తయ్యింది. అవునవును. సో ఆమె కష్టపడ్డదానికి దేవుడు ఆమెకి ఇచ్చిన దానికి నిజాలు చాలా ప్రభా సక్సెస్ నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే నిజాయితీగా నిజాయితీగా వచ్చిన విజయం ఆమెకు. అంటే ఆ స్ట్రగుల్ చూసి సక్సెస్ అయింది. అవును. జెన్యూన్ సక్సెస్ ప్రభది. సో అట్లా ఒక్కొక్క రేంజ్లో అందరూ ఒక్కొక్క టైంలో అందరూ బాగుపడతారు, అందరూ బాగా చేస్తారు. ఓకే. ఎవరైతే ఇప్పుడు నేను చెడగొడితే నేను నచ్చను, నాకు వాళ్ళు చెడగొడితే వాళ్ళు నచ్చను నాకు. అయ్యో! ఓకే. బట్ లక్ష్మణ్ అన్న ఏ పాట రానివ్వండి అది సూపర్ హిట్ అవ్వాల్సిందే. సో అది డెఫినెట్‌గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి నేను అంటున్నాను. సో మీకు ఏదో చెప్పాలని కాదు. సీరియస్లీ అన్న మీరు ఆ చేతికి ఉన్న అదృష్టం అనుకోవాలి. పెన్ను పట్టిందంటే అది హిట్ అవ్వాల్సిందే. అట్లా ఏం లేదమ్మా. అంటే నేను చెప్పినా కదా, నేను రాస్తున్న పాటలో వింటున్నోడు హీరో అవుతాడు. సో అది ఆటోమేటిక్ హిట్ అవుతుంది. చూస్తున్నోళ్ళు హీరో అవుతారు, అది ఆటోమేటిక్ హిట్ అవుతుంది. నేను ఒక హీరో కోసం, ఒక ప్రొడక్షన్ కోసం పనిచేయను. నా పాట వింటున్నోళ్ళు నాకు కనిపిస్తారు స్టార్ట్ చేసినప్పుడే. ఓకే. వాళ్ళ మనసులో ఉన్న బాధ ఏందో నాకు అర్థం చేసుకొని వస్తున్నాను. సో ఇలాంటి బాధలో ఉన్నది సమాజం, కొంత భాగం వాళ్ళకి ఇది, ఈ లైన్స్ వాళ్ళకు అన్నట్టు నేను డిజైన్ చేసి ఇక్కడే ఏమంటారు కదా, ఇక్కడే వాళ్ళ ఎమోషన్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇది వీళ్ళది, ఇది వీళ్ళది, ఇది వీళ్ళదని. ఆ కంటెంట్ డిజైనింగ్లోనే అంతవరకు ఆలోచించే స్టెప్ తీసుకుంటాను. అందుకే డీలే అవుతుంటాయి నా పాటలు. ఇప్పుడు కొంతమందిని మనం ఎవరినైనా రైటర్స్ని అడిగినప్పుడు సో నేను ఇలా పీస్ఫుల్గా ఉండాలి, ఇక్కడ కూర్చొని రాస్తాను, అక్కడ అది ఇది అని చెప్తుంటారు. మీరు సాంగ్ రాసేటప్పుడు అంటే ఎలా రాస్తూ ఉంటారు? నేను సరదాగా నడుస్తూ పోతూ ఉంటా. సడన్గా ఏదో థాట్ వస్తుంది. థాట్ వచ్చినప్పుడు నాకు నేను నా జడ్జిమెంట్ లాగే ఫీల్ అయ్యే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఉపేందర్, అంజీ నా తమ్ముడు, ఇద్దరు తమ్ముళ్ళే. వాళ్ళిద్దరిని ఎదురుగా పెట్టుకొని డిస్కస్ చేస్తా నేను రాస్తూ. నాకు తప్ప రైట్ అర్థమైపోతుంటుంది. వాళ్ళ ముఖ చిత్రం అర్థమవుతుంటుంది నాకు. అవి హై ఉన్నాయా, లో ఉన్నాయా అని. వాళ్ళని చూస్తూ రాస్తా అద్దం నా ఎమోషన్స్కి వాళ్ళ అద్దం వాళ్ళిద్దరు. వెంకట అన్న అని ఉంటాడు, ఇంకా మా టీంలో అందరు ఉంటారు. కానీ కొందరిని నేను ఇక వాళ్ళ కళ్ళు నాకు చెప్తుంది ఇది ఇట్టా ఫ్లాప్ అని. అట్లా వాళ్ళతో డిస్కస్ చేస్తూ రాస్తా, ఆ లైన్ పేలుతుందా ఆగుతుందా అని. బట్ నా సెల్ఫ్గా నేను ఫిక్స్ అయింది ఇంకెవరు చెప్పినాను నేను. అది అదే అదే ఎంత పెద్దలు చెప్పినాను నేను, అది పక్క అవుతుంది, దాని డైలీ పెడితే ఒప్పుకోండి నేను. ఓకే. సో మీకు ఎక్కువ ఎవరు సపోర్ట్ చేస్తూ ఉంటారన్న? మరి అంటే ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు బ్యాచ్ ఉంది మీది, చాలా మంది ఉన్నారు. బట్ అందులో ఈ పర్సన్ అయితే లక్ష్మణ్ ఏది చేసినా కరెక్టే అంటాడు, ఏదన్నా తప్పు చేసినా కానీ తిడతాడు, బట్ అన్ని సపోర్ట్ చేస్తారు అనే పర్సన్ ఎవరైనా ఉన్నారా? నా టీంలో మ్యాక్సిమం అందరు అది ఆలేమో. నేను వాళ్ళ ఆశ, నేను వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇస్తా, వాళ్ళ ఆ స్వేచ్ఛ తీసుకుంటా. ఓకే. అంటే బాగలేదు అంటే వాళ్ళు నన్ను అట్టేటట్టు చెప్పరు, మౌనంగా ఉంటారు. అర్థమైపోతుంది. అది అందంగా ఉంటుంది, తీసుకుంటట్టు ఉంటుంది. ఇది బాగలేదని హార్డ్గా చెప్తే నాకు నచ్చదు. అవునవును. అది బాగలేదంటే నేను తీసుకుంటా ఆటోమేటిక్, నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నా మీరు చెప్పిన. సో దాంట్లో వాళ్ళు అందంగా చెప్తే బాగుంటుంది. అది చెప్పే విధానం కూడా ఉంటే బాగుంటది. పాట మొదలు పెట్టడానికి ఒక మూడ్ వస్తే కానీ స్టార్ట్ అవ్వం మనం ఫ్లో. సో ఆ ఫ్లోలో బాగాలేదన్నాం అనుకో, ఇది పోతుంది. ఇది పోయింది అనుకో రాదు. ఇంకెన్ని చేసినా వేస్ట్ అయిపోతుంది. అన్న ఇంకొకటి ఏదన్నా బాగుంటే అన్నారు అనుకో, అత్యుత్సాహం ఇంకొకటి అయిపోతుంది. సో అట్లా ఫ్లో ముందుకెళ్ళేటట్టు ఉండాలి చెప్పే పదం. నేను మా టీంలో అందరికీ అలా చెప్తే వాళ్ళు నాతో అట్లే రియాక్ట్ అవుతారు. ఓకే. సో ఇప్పుడు ఇంతమంది యాక్టర్స్ని చూస్తున్నారు కదా, సో ఇందులో మీకు బెస్ట్ యాక్టర్ ఎవరన్నా రే భలే చేశారు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ టీం కాకుండా అందరిని అడుగుతున్నా ఫోక్లో. నాకైతే జాంగీర్, టోనీ. ఓకే. నేను పనిచేసిన వాటిలలో నేను అవుట్ సైడ్ నాకు పర్సనల్గా టోనీ డాన్స్ అని ఎరగొడతాడు, యాక్టింగ్ అని ఎరగొడతాడు టోనీ. అండ్ నెక్స్ట్ గడ్డం రాజు అని ఉంటాడు. సరైన సాంగ్, సరైన డైరెక్టర్ పడక మనోడు కొంచెం వెనకబడ్డాడు, కానీ మనోడు కూడా మంచి టాలెంటెడ్. ఇక డాన్స్ అంటే నేను అందరు బాగా చేస్తారు, కానీ నేను మన వర్షన్లో 2 చేయగలిగిన వాళ్ళు జాంగీర్, ఓన్లీ జాంగీర్. అంటే
అన్నీ హ్యాండిల్ చేయగలుగుతాడు. సో ఏది చెప్పినా చేస్తారన్నమాట, ఎలా చేయమన్నా కానీ. ఎలా ఏమైనా చెప్తాడు. అంత టాలెంట్‌ని మించిన బంగారం అసలు క్యారెక్టర్. ఓకే. క్యారెక్టర్ అసలు టాలెంట్ ఎంత ఉందో దాని డబుల్ క్యారెక్టర్ ఆయన. ఓకే. సో అండ్ ఇప్పుడు వచ్చే మూవీలో కూడా టోనీ అన్ననే. మీరు చూస్తారుగా, నేను ఎక్స్పెక్టేషన్ పెడతలే కానీ వచ్చిన అవుట్పుట్ చెప్తున్నా, చింపేసిండు. అంతే అంటారా? అంటే ఇక దేవుడు ఏం చేస్తాడో మనకు తెలియదు కానీ బుజ్జి. ఎందుకంటే మనం అటెంప్ట్ చేస్తాం ఫలితాల గురించి. మనం తీసింది మనం తీస్తున్నప్పుడు చుట్టుపక్కల నేను ఏడుపు సినిమా తీసినప్పుడు చుట్టూ ఏడ్చిర్రు, నేను నవ్వు సినిమా తీసినప్పుడు చుట్టూ నవ్విర్రు. ఇంతకంటే సాక్ష్యం ఉంటుంది ఇక. నా మానిటర్ చుట్టూ వాళ్ళందరూ నవ్విర్రు, నా మానిటర్ చుట్టూ వాళ్ళందరూ ఏడ్చిర్రు, నా మానిటర్ చుట్టూ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నేను ఇదే నమ్ముతా, నేను టేక్ ఓకే చేశాను. ఓకే. సో అది నాకు, నేను జాంగీర్తో హై వచ్చింది నాకు. ఓకే. సో బాండింగ్ ఎలా ఉంటుందన్న మీ ఇద్దరిది? జాంగీర్ది నాదా, మేము యాక్చువల్లీ ఇట్లా మేము దగ్గరగా ఉండము, రాసుకొని పూసుకొని తిరగం, కానీ తెలియని ఒక అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది జాంగీర్కి నాకు. ఏదో తెలియని ఒక జాంగీర్ పేరు అంటే నాకు ఒక సాఫ్ట్ ఫీలింగ్ వస్తుంది ఇప్పటికే, ఇంతవరకు అది ఇప్పుడు వస్తుంది. అంటే నా కోసం మనోడు ఎదురు చూస్తున్న, నా మాట తీసేయడు. నేను ఆయనకు ఒక మాట ఇచ్చిన, ఆ మాట కూడా నేను తీసేస్తాను. చెప్తారా ఇప్పుడు మాకు ఆ మాట? ఏం మాట ఇచ్చారు? ఓకే. సో అన్ని సస్పెన్స్. అంటే అప్పుడు నీకు ఈ ఏమో మా అదృష్టానికి ఆ సినిమా కనుక సూపర్ హై ఇచ్చింది అనుకో, ఆ మొత్తం ఆ ప్రశ్నలు మిగిలిపోయినా నువ్వే వచ్చినాను. కాలం అట్లా ప్రశ్నలు నీకు వదిలిపెడుతుందేమో, అన్ని క్వశ్చన్స్ నన్ను అడగనికి. ఓకే అన్న, ఇప్పుడు రామ్ లక్ష్మణ్ ఇది ఒక బ్రాండ్ అయిపోయింది, రామ్ లక్ష్మణ్ అని అంటే. సో రామన్నతో ఎలా ఉంటుంది బాండింగ్ మీది? మేము అందరూ అట్లనే ఉంటారా? అన్నదమ్ములాగానే మస్తు తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. ఇప్పుడు తగ్గింది పెళ్ళిళ్ళైనాక, మామూలుగా ఉంటుంది కదా. కలిసి ఒకతనప్పుడు కలిసి ఒకసారి పుట్టిన వాళ్ళం, ఇంకా మాకు ఆ స్వేచ్ఛ ఉంటుంది, ఏజ్ గ్యాప్ కూడా లేదు. సో లక్కీలు ఏంటంటే ఏమంటారు, సేమ్ మన రేజుగుర్రం సినిమాలో లాగా ఎదురైనప్పుడు ఎప్పుడు తిట్టుకుంటే ఏదో అనుకుంటాం, ఎప్పుడూ అట్ అవుతుంటాం. కానీ అది ఎంతసేపు ఉండదు. అంటే ఇప్పుడు అర్థమవుతుంది, అరే మేము అంటే అన్ని మిస్ అవుతున్నాం అని పెళ్ళి అయినాక. ప్రతిసారి మేము తిట్టుకుంటున్నాం, ప్రతిసారి మేము కామెంట్ చేసుకుంటున్నాం ఒకరినొకరు. అట్లన్నీ అదంత సీరియస్గా ఉండేది కాదు. బట్ అది ఒక గొడవ అనేది అలవాటు అయిపోతే ఆ జర్నీ జీవితాంతం ఉంటుంది అంటారు. అంటే అలా మధ్యలో ఏమంటారు, గొడవ వల్లనే బంధాలు తెగిపోతాయి కాబట్టి, గొడవ అలవాటు అయిపోయిన ఇంకేం తెగిపోతుంది? ఏం తెగిపోదు. సో అలాంటి బాండింగ్ మా ఇద్దరు. సర్లే మా అన్ననే కదా, మా తమ్ముడే కదా అనేసుకుంటారా. పెళ్లికి ముందు ఉంది కనుక, పెళ్లి తర్వాత కూడా అయినా కూడా ఆ మావోడే అనే ఫీలింగ్ ఇప్పటికి ఉంది. అంటే కొందరికి ఏంటంటే అన్నకు తమ్మునికి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండి పుసుకుని ఒక మాటతోటి బంధాలు కట్ అయిపోతాయి. మాకు బంధాలు కట్ అయిపోయేది అలవాటు అయిపోయింది. సో ఆ గొడవలు అనేవి అలవాటు అయిపోయినాయి కానీ మాకు పెద్దగా ఈ క్లాసులు గీసులు ఏమి ఉండవు. ఎంత అనుకున్న ఏడున్నామంటాం అంతే అయిపోతుంది. సో కాల్ రాగానే అయిపోయింది. సో అక్కడికి ఎంత కోపం ఉన్నా సరే ఓకే, ఫోన్ చూడంగానే ఆ స్మైల్ వచ్చేస్తుంది ఫేస్ లో. ప్రతి రికార్డింగ్ లో మమ్మల్ని భరించిన వాళ్ళు ఎంతమంది, ఫైనల్ గా వాళ్ళిద్దరు బాగుంటారు, మనమే బదనాం అవుతాం. ఇది రియల్ అసలు. ఓకే. సో అన్న, ఇప్పుడు సీనయ్య సాంగ్ అది వైష్ణవి చేసింది, అంటే ప్రమోషన్ వీడియో, అదైతే పిచ్చి అని అవుకున్నా నేనైతే. చాలా అంటే చాలా బాగుంది. సో సీనయ్య సాంగ్ అంతా ఎలివేట్ చేశారు కదా. అండ్ దానికి ఏమైనా సీక్వెల్ వస్తుందా అంటే వస్తుందని చెప్పారు. అండ్ ఈ సాంగ్ కాకుండా ఇంకా వేరే సాంగ్స్ మీరు చేసిన సాంగ్స్ కి సీక్వెల్ ఉంటుందా అన్న? అన్నిటికీ సీక్వెల్ పెట్టినా చేసినా కూడా రాసి పెట్టారు. ఓకే. అంటే కాలం నన్ను అంటే మరీ ఎక్కువ వర్క్ లోడ్, మరీ ఎక్కువ వర్క్ బిజీ చేసి అవి బయటికి రిలీజ్ చేయలేకపోతున్నా. అన్ని చేసి పెట్టినా. ఏమేం సాంగ్స్ రాబోతున్నాయి? పార్ట్ 2 అపరంజి పార్ట్ 2 వస్తుంది. బాగుండు పార్ట్ 2 రాసి పెట్టినా. బాగుండాలమ్మ 3 కూడా లైన్ ఉంది. ఓకే. సో ఇట్లా ఇట్టైనా అన్ని సీక్వెల్స్ రెడీ ఉన్నాయి కానీ చేసే టైం లేక నేను చేయలేదు. సో అది చేసేలోపు కొత్త సాంగ్ చేస్తున్నాం కదా, కొత్త సాంగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పాత సాంగ్ మీద దూరమైన కొద్దిగా పోతుంది.
ఓకే. అన్న నాకు బాగుండాలమ్మా అది లైన్ వినాలని ఉంది. మందులేని గాయమే చేసిపోయినావే, మంట ఓర్చుకొనిదే నా కంట నేను ఆగదే, తప్పేలే తప్పేలే, ఈ రోజుల్లో ప్రాణంగా ప్రేమించ తప్పంత నాదేలే, తప్పేలే తప్పేలే, నా జన్మంతా నీ చింత అనుకున్న తప్పంత నాదేలే, అందరిలాగే నేను నిన్ను ప్రేమించాలి, అందరిలాగే నువ్వు నన్ను ఓడించాలి, అందరిలాగే నేను నిన్ను కోరుకోలేని, బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బతికేస్తా ఈ జన్మ, బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా. చాలా బాగుంటుంది సాంగ్. అసలు సీరియస్లీ ఎవరన్నా ఇప్పుడు మనం బయట చూసుకుంటే నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, తనకి ఏదో ఒకటి జరగాలి బాగుండద్దు అని అనుకుంటారు, బట్ బాగుండాలి అనుకునే పర్సన్ మీరు అనేసి. సో హైపర్ ఆది గారు కూడా మీతో అన్నారు, ఎలా అనిపించింది? అయిపోయారు అన్న, ఆయన 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 ఫేవరెట్ సాంగ్ అది. అవునవును. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రెగ్యులర్గా ఉంటాడంట ఆయన. చాలా హ్యాపీ అండి, ఎందుకంటే మనం ఎక్కడో నాలుగు గోడల మధ్య మనం ఒక ఎమోషన్ డిజైన్ చేసుకొని రాసిన పాట, అంత ఫేమస్ పర్సనాలిటీస్ కూడా ఫేవరెట్ సాంగ్ అయ్యి దాన్ని ఓపెన్గా స్టేజ్ పైన చెప్పడం అనేది ఇక రాసిన నాకు ఆ పాటకు గౌరవం. అవును. సో ఇప్పుడు షోస్ చూసుకుంటే మనం ఆ షోకి వెళ్ళాలి అనేసి చాలా మంది ఇష్టంగా చూస్తూ ఉంటారు. మీకు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కాల్ వచ్చినప్పుడు ఏమనుకున్నారన్న? కాల్ వచ్చినప్పుడు యాక్చువల్లీ అల్లా ఇళ్ళకు ఫస్ట్ వచ్చింది. అవునవును. అంత ముందుకు డ్రీమ్ ఉంటుండే, శ్రీదేవి డ్రామా కంపెనీలో మనం పర్ఫార్మెన్స్ చేయాలి అంటే అంటే అందులో పాట బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో రాకపోతే అదే హిట్ సాంగ్లా చూసే పరిస్థితి లేని రోజులు వచ్చేసినాయి. అవునవును. సో ఇప్పుడు చూసుకుంటే ఎవరైనా సరే ఈ సాంగ్ వాళ్ళని ఎందుకు పిలవట్లేదు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు, ఇది హిట్ కాలేదా అనేసి ఆ మైండ్లోకి వెళ్ళిపోతున్నారు. సో అట్లా లక్కీలీ అంటే అంత ముందుకు అన్ని పాటలు హిట్ అయినప్పుడు కూడా పిలుపు రాలేదు, అల్లా ఇళ్ళకి వచ్చింది, నమ్మలేదు మేము, నిజంగానే వచ్చింది అనిపించింది. సో పోయి చూసే వరకు లక్కీలీ అక్కడ పోయినాక అట్మాస్ఫియర్ అంతా ఎట్లుంటుందో అనుకున్నాం. వాళ్ళు పాపం అందరూ చాలా ఓపెన్ హార్టెడ్ పర్సన్స్, అక్కడ వాళ్ళు నిజాయితీగా వాళ్ళకు మన పాటలన్నీ ఇష్టమని ఓపెన్గా చెప్పేసారు. సో అక్కడ మనకు అంటే అంత వేదిక మీద ఫస్ట్ భయం అయింది మాకు, అంటే అప్పుడు అలవాటు లేని ఫస్ట్ స్టేజ్ కదా, భయం అయింది. వాళ్ళే వచ్చి చాలా కంఫర్ట్స్ ఇచ్చారు. అప్పుడు అది దాంతో మంచి పేరు వచ్చింది, అలా ఇలా పర్ఫార్మెన్స్ ఆ స్టేజ్ మీద చేస్తే ఇప్పటికీ ఆ వీడియో తిరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఎన్ని పాటలు ఉన్నా కూడా అక్కడ చూసినామంటారు. సో ఆ పాటతోటి ఇంకెక్కువ హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది అన్న. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూసాం ఈ సాంగ్ లా అని, మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని బయట చూస్తూ ఉంటారు, అలా చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న? అదే హ్యాపీ ఫీల్ అవుతాం అమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఎంత కంఫర్ట్ లైఫ్లో వచ్చినా కూడా సాటి మనిషి గుర్తుపట్టి సాటి మనిషి చిన్న షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసమే కదా మనకు నిజమైన తృప్తి. అంటే ఈ లైన్లో మనం వచ్చినామంటే సో అది జరుగుతున్నందుకు సంతోషంగా ఉంటుంది. అది శ్రీదేవి డ్రామా కంపెనీ ప్లాట్ఫామ్ మాతో పాటు చాలామందికి అదృష్టాన్ని ఇస్తుంది. ఓకే. సో ఎక్కడైనా సరే ఒకరు ఎదుగుతున్నారు అని అంటే తొక్కాలని చూస్తూ ఉంటారు, అది ఏ ఇండస్ట్రీనైనా కానివ్వండి లేదంటే బయటనైనా కానివ్వండి. సో ఆఫీసులలో ఎక్కడ ఏది చూసుకున్నా కానీ అరే వాడు ఎదుగుతున్నాడు, వాడికి ఏదో చేయాలి, ఏదో ఒకటి చేసి ఏదో చేయాలి ఇంకా అట్లా చూస్తుంటారు. అట్లా మీ లైఫ్లో ఉన్నారా అన్నవరన్నా? అంటే ఒక స్టేజ్ వరకు ఉన్నారు, లేకపోతే కూడా నేనే పెట్టుకుంటానంటాను. ఎందుకంటే నేనేం నమ్ముతాంటే అందరు మన చూసి పాజిటివ్గా ఉంటే అందరికీ మనం పాజిటివ్గా ఉంటే మరి ఎవరి కోసం ఎవరి కోసం పని చేయాలి మనం? అసలు అన్ని హిట్స్ అయిపోతుంటే ఎవడు తిట్టకపోతుంటే అసలు ఆ హిట్కి ఏం వాల్యూ ఉంటుంది? ఒకడు తిడితేనే కదా మనతో పొగిడించుకోవాలనిపించాలి. సో అట్లా ఎవడు లేకపోతే నేనే డిజైన్ చేసుకోవడం ఒకరిని, అంటే అంటే నాకు నాకు నా 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 సమకాలీకులం కాదు, నాకంటే లెజెండరీ ప్లేస్లో పెట్టుకుంటా. ఆయన నాకు ఫోన్ చేయాలి ఈసారి, ఆయన ఫోన్ చేయాలని చేస్తాను నేను, అట్లా చేస్తాను నేను. ఎందుకో నాకు అది
తెలవకుండా ఉంది నాకు నా లోపల. నాకు అప్రిషియేషన్స్ అక్కడ నుంచి పెట్టుకుంటా, ఇక్కడ 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 లేకపోతే అక్కడ పెట్టుకుంటా. ఇది నేను పాట రాస్తున్నప్పుడే పలానా వ్యక్తి టార్గెట్ వినాలి, హట్ అవ్వాలి, అకావికలం అయిపోవాలి, నన్ను అప్రిషియేట్ చేయాలి, ఇట్లా ఉంటుంది నాకు. సో అలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే. చాలా ఉన్నాయి. అంటే నాకు చిన్నప్పటి సంది చంద్రబాబు సార్ డ్రీమ్. ఆయనతో ఫోటో దిగే అవకాశం వచ్చిన నేను సెట్లో పనిచేస్తుంటాను. ఆయన చాలాసార్లు షూటింగ్లోకి వచ్చేటోడు, పక్కనే ఉండేటోడు, కానీ ఫోటో దిగటోని కాదు. ఆయన గుర్తుపట్టిన రోజు నేను ఫోటో దిగుతాను పెట్టుకున్నా, నిజం. ఓకే. అట్లా బుల్లెట్ బండి తర్వాత సార్ నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు. బట్ ఆ కాల్ రావడానికి 10 years పట్టింది నా వెయిటింగ్. పక్కనే ఉండు పర్సన్ ఆయన, కానీ నేను ఆయన పలకరియలేదు. బట్ కాళ్ళ మీద పట్టుని కానీ ఫోటో దిగటోని కాదు. ఆయన నన్ను గుర్తుపట్టాలి అన్న తపనతో ఉన్నాను నేను. సారే ఒక 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 అవార్డ్ ఫంక్షన్లో నాకు అవార్డు ఇచ్చుకుంటా, లక్ష్మణ్ ఈరోజు ఇక్కడ నేను నిన్ను కలవాలనుకున్నా, ఇట్లా కలుస్తా అనుకోలే అన్నాడు. ఆ మాట చాలు ఇంకా అక్కడ. అంతే. మనం డ్రీమ్ పెట్టుకున్నప్పుడు ఆయన నా దృష్టిలో ఒక లెజెండరీ అంటే ఆయన శిఖరం, దాన్ని చేరుకోలేము మనం. కానీ నా కుతూహలం ఏంటంటే అది నన్ను గుర్తుపట్టాలి, అంటే శిఖరం తల వంచి ఏరునవరు అనాలి. అట్లా పెట్టుకున్నాను నేను డ్రీమ్. ఆ 10 years పట్టింది నాకు. అన్న ఇప్పుడు మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే ఎవరొకరు మీకు కాల్ చేయాలి, వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవాలి. సో ఇదే ఉంది మైండ్లో. బట్ ఈ క్వశ్చన్ అడగకుంటే నా మైండ్ ఖరాబ్ అయ్యేలా ఉంది. సో ఇప్పుడు ఎవరు కాల్ చేయాలి, లేదు వీళ్ళ దగ్గర వరకు వెళ్ళాలి, వాళ్ళ చెవు కూడా వినొద్దు అనుకుంటే వినాలి అనుకునేది ఏదైనా చేశారా అన్న? చేస్తున్నారు ఇప్పుడు ఏమైనా? అంటే నేను ఇప్పుడు రీసెంట్ సాంగ్ బాయి బోల్తా అని, నీలాగా కాలి కమ్మల మైసిగలు గడితే ప్రతి ఆడబిడ్డ అమ్మలాగా కనబడుతుంది అనే ఆ పాట మస్తు ఇన్స్టాగ్రామ్ అంతా వైరల్ అయింది. ఫ్యాన్మేడ్ సాంగ్లలో టాప్ ఫ్యాన్మేడ్ సాంగ్ అది. ఆ పాట నేను రాస్తున్నప్పుడు చంద్రబోస్ సార్కి నచ్చాలి, ఎందుకంటే పుష్ప పాటలను సారే రాసిన కనుక సార్ కూడా నచ్చాలి అనే టార్గెట్ పెట్టుకుని రాసిన. అల్లు అర్జున్ సార్ దాన్ని వినాలి అనే టార్గెట్ పెట్టుకుని రాసిన. లక్కీలీ అది మొత్తం నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడిన తర్వాత సూపర్ హిట్ అయిపోయి, ప్రతి లైన్ ప్రతి చరణం హిట్ అయిపోయి, అది బన్నీ సార్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేయించారు. ఎంతసేపట్లో అంటే ఒక 1 hourలో రమ్మన్నారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఊర్లో ఉన్నా, 1 hourలో 100% నేను రీచ్ అవ్వలేను. సరే వద్దామని ప్రయత్నం చేసి మధ్యలోకి వచ్చేసరికి సార్కి అప్పుడు అవార్డు అనౌన్స్ చేసిరు, మన గద్దర్ సార్ అవార్డు. సో అవార్డు బిజీలో ఆడి అంత ఫ్యాన్స్ అడవిలో నేను కలవలేకపోయినా. దాంట్లోనే చంద్రబాబు సార్ కూడా నచ్చాలని రాసిన లైన్ ఏంటంటే, ఇండియా మొత్తం బాయ్ బోల్తే మేరా బాయ్ బోల్తే మేరా బాయ్ బోల్తే బన్నీ బాయ్ బోల్తే ఒంగిన భుజం వేసుకొని వస్తే అడ్డం ఒంగొంగి పెట్టింది రయి దునియా దండ స్టార్ బోల్తే మేరా స్టార్ బోల్తే మేరా స్టార్ బోల్తే ఐకాన్ స్టార్ బోల్తే అని కొన్ని పుష్పలో క్యారెక్టరేషన్ తీసుకొని నేను రాస్తే ఎట్లుంటుందని రాసిన. అది మంచి చాలామంది నాకు పొలిటీషియన్స్ కూడా ఇది పుష్ప 3లో ఉంటే బాగుంటారు అన్నారు. నెక్స్ట్ పుష్ప 3లో ఛాన్స్ వస్తుంది డెఫినెట్ గా. లేదు అలా నేను ఎప్పుడు ఏం కోరుకుంటాను, ఇన్ కేస్ ఒకవేళ వస్తే సుక్కు సార్ కాంబినేషన్ లో ప్రతి పాట చంద్రబోస్ సారే రాయాలి. అది ఎప్పుడు బ్లాక్ బస్టర్ కావాలి. ఆ కాంబినేషన్ అట్లుంటేనే మనం అందరం ఎంజాయ్ చేస్తాం. మధ్యలో ఎవరు రావద్దు, నేను కూడా రావద్దు. ఇన్ కేస్ మీకే కాల్ చేసి మీరు ఒక సాంగ్ రాయండి పుష్ప 3లో అంటే అప్పుడు మిస్ చేసుకుంటారా? అస్సలు మిస్ చేసుకోను. అవకాశం రావాలని కోరుకుంటున్నా, రావద్దని కూడా కోరుకుంటున్నా. ఆ కాంబినేషన్ అట్లుంటేనే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఓకే. సో ఈ లక్ష్మణ్ కూడా యాడ్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అయిపోతుంది కదా. అంత లేదు, ఆడ శిఖరాలు ఉన్నాయి. శిఖరాలేనా? మనం శిలరా అట్లేం లేదు, అందరు శిఖరాలే అన్న. సో ఎవరి టాలెంట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు కదా అన్న. అన్న ఇప్పుడు చాలా మంది ఎవరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు క్రియేట్ చేసుకుని సాంగ్స్ వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు మీ ఛానల్లో 2 songs ఉన్నాయి. బట్ ఫస్ట్ ఎందుకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయలేదు మీరు? అంటే అప్పుడు నాకు ఫైనాన్షియల్గా అంత బాగుండేది కాదు, నాకు భయమేది.
10,000 పోతే ఏమైతాయో అని. ఓకే. మనకు వచ్చేది చిన్న చిన్న డబ్బులు. మన మెయింటెనెన్స్ కూడా సరిపోని డబ్బులు అవి. చిన్న చిన్న రెమ్యునరేషన్లు ఇచ్చేటోళ్ళు నాకు. సో నేను ఇన్వెస్ట్మెంట్లు పెట్టి అయిపోతే చాలా బాధ అవుతుంది కానీ నేను పెట్టపోయేటోని. చాలామంది చెప్పేటోళ్ళు, అరే నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వు రాస్తే అంటే ఇట్లా అవుతున్నాయి, నువ్వెందుకు పెట్టుకోవాలని పెట్టుకొని తిట్టోళ్ళు నన్ను. కానీ ఎందుకో నాకు నన్ను నమ్మి డబ్బులు పెడుతున్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి అంతే, వాళ్ళు ఉన్నారు నన్ను చూసుకుంటారులే అన్న మూడ్లో ఉండేటోని. బట్ లాస్ట్కి రియలైజ్ అయినా నేను కూడా ఎవరిని ఎవరు చూసుకోరు, ఎవరు నాలే చూసుకోరు. సో ఆ తర్వాత షేరింగ్లోకి వచ్చిన. షేరింగ్లోకి వచ్చి పాట రాస్తే నష్టపోతే ఇద్దరం నష్టపోతాం, లాభపడితే ఇద్దరం లాభపడతాం అనే కాన్సెప్ట్లో చేసిన. సో ఇప్పుడు కూడా కొంచెం మళ్ళీ ఇప్పుడు కూడా ఒక స్టెప్ ముందుకేసి ఛానల్ మొన్నే నా పెళ్లి పాట అప్లోడ్ చేసిన. అట్లే అది కూడా పెట్టిన రోజు ట్రెండింగ్ వన్ పోయి బ్రహ్మరథం పట్టిరు జనాలు. ఓకే అన్న, ఇప్పుడు మీ ఛానల్లో వింటున్నావా ఓ పిల్ల సాంగ్ ఉంది కదా, సో ఆ సాంగ్ కూడా చూసే వాళ్ళకి కూడా రియల్గా మన ఇంట్లో పెళ్లి జరిగితే ఎట్లుంటుందో అలానే ఉంది. సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్ కూడా ఒక 2 lines మా కోసం. లేవేను నిత్తురా ఓ పిల్లవో ఊర్మిళ, వనవాసం గెలిసి లచ్చుమయ్యొచ్చినాడిలా, ఎన్నేళ్ళ నిత్తురా తీరిందే నీ కల, మంచి నీళ్ళిద్దురా ఎదురుండే నీదొర, ఎదురు సూపులకు ఎర్ర గైనది కళ్ళు, ఎదబారాలకు బక్క గైనది ఒళ్ళు, కడిగినవే కన్నీటితో తన పాద చీతి కందియ పళ్ళు, వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా, పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా, వింటున్నావో బావా ఎన్నెన్ని దుఃఖాలే, దిగమింగి ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా, కోపమొచ్చి మాటలంటనే చెయ్యిలేపి దెబ్బ కొడతానే, అలిగి నువ్వు ఫోను చేద్దువమ్మ తెల్లారి నువ్వే, కొట్టినా నువ్వే కదని తిట్టినా నువ్వే కదని, కందినా నా మనసుకు మళ్ళా మందు నువ్వేనే, మన బాధాలన్నీ రాయవోతే పల్లవి, కన్నీలే రాసుకున్నవి చరణాలవి, కన్నీళ్ళెందుకే ఓ పిల్ల పల్లవి, ఈ లచ్చుమయ్య గుండెలు పిరున్నది. చాలా బాగుందన్న సాంగ్. అండ్ ఈ సాంగ్ వల్ల వాళ్ళకు కూడా చాలా మంచి ప్లస్ అయింది. అంటే యాక్టింగ్ కానివ్వండి, వాళ్ళ నుంచి బాగా లాగారు మీరు యాక్టింగ్, చాలా బాగా యాడ్ చేసిరు వాళ్ళు కూడా. అంటే ఈ సాంగ్ వచ్చిన తర్వాత నాకు ఎందుకో మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలని ఉంది. సాంగ్ అంతా మా లవ్ స్టోరీ. అంతేనా? ఓకే. మా వైఫ్ కోసం రాసిన పాట. ఓకే. ఆమె నా కోసం చేసిన సాక్రిఫైస్లు, నేను ఆమె కోసం చేసిన సాక్రిఫైస్లు, ఆ ఎదురు చూపులు అన్ని కలిపి పాట రాసిన. అంటే ఇప్పుడు చెప్తే అది ఫన్నీ ఉంది కానీ ఆ టైంలో ఎమోషనల్గా రాసిన. ఆ టైంలో ఎమోషనల్ అయిపోయారు మీరు. అంటే లక్ష్మణ్ అన్న కూడా ఎమోషనల్ అయిపోతారా? నేను గాంధీ మీరు అందరు అవుతురా. అంటే నువ్వు ప్రాణం పెట్టి రాస్తున్నావు కాబట్టి మేము ఎమోషనల్ అయిపోతున్నాం, బట్ నువ్వు ఎమోషనల్ అవుతావని మాకు తెలియదు కదన్న. అంటే ఇది నా వ్యక్తిగత కథ కదా, సో నేను ఎమోషనల్ అయ్యే రాసినది. ఓకే. సో ఎన్ని ఇయర్స్ లవ్ అన్నాం ఇది? కౌంటింగ్ గుర్తులేదు కానీ బాగానే ఉంటుందిరా, 6+. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? అంటే నాకు బాగా మూమాట ఇందులో రాసిన కదా, నా మనసులోని మాట నీకెట్టా చెప్పాలంటూ మూమాటంతో నలుగుతూ ఉన్న వేళలో, నీ సిగ్గు పాడుగాను చిన్నబోయి పోయినే, చెప్పేసా దూరమైతామాని మనసులో మాట, అమావాస్య చీకట్లోన సందమామలా తెచ్చావే నా బతుకుల దీపాల పండు, ఓడి అలిసిన నా గుండె గెలుపంటే నువ్వేగా, ఆ సంబూరాన్ని రాయవోతే నా పల్లవి, మన సంతోషాలే రాసిన చరణాలలో. అన్న రీసెంట్ టైంలో సో కేసీఆర్ సార్ పెద్ద సార్ అనేసి సాంగ్ రాశారు, అండ్ చాలా సాంగ్స్ రాశారు పొలిటికల్ లీడర్స్ పైన. సో బట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కాబట్టి ఒక 2 lines ఈ సాంగ్ వినిపిస్తారా మాకు?
మాకే కాదయ్య దుంప ఈ నీలకే తీర్చినవు ఎండిన మాసెల కదాకా పచ్చదనమే తెచ్చినవు కట్టినవయ్యా కలనిజమయ్యేల నువ్వు కాళేశ్వరము పోయినదయ్యా ఎన్నో ఏళ్ళుగా పోని శనేశ్వరము నీళ్ళనిచ్చిన నీకు కన్నీళ్ళనిచ్చినమయ్యా పెద్ద సారు కూసున్నవో నిలబడ్డవో నీ కడుపు సల్లగుండా కడుపు నింపావే అడగకుండా ఏ బాధ లేకుండా బతికినమయ్య నీ చేతిలో మేముండగా ఎట్లొస్తావో ఎప్పుడొస్తావో రావాలే నువ్వే మళ్ళా నువ్వు వస్తేనే బతుకు మళ్ళా మా బతుకు మా రంగ బతుకమ్మ నెత్తాలే ఈ నేల తల్లి మళ్ళా. చాలా బాగా పాడారన్న. సో ఏపీలో కూడా జగన్ సార్ పైన పాడిన సాంగ్ కూడా అది చాలా వైరల్ అయింది కదా. సో ఆ సాంగ్ కూడా ఒక 2 లైన్స్ పాడతారా మాకోసం? అది నేను రాసిన నల్గొండ గద్దరన్న పాడండు ఎజెండా సాంగ్. ఓకే. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడ జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి కడుపునా పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనం గుండెల గుడి కట్టడమే జగన్ ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వేందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వేందులలో పుట్టిందా పులిరా. చాలా బాగా పాడుతున్నారన్న. ఈ క్వశ్చన్ అడగచ్చలేదు. అంటే పొలిటికల్ సాంగ్స్ అన్ని రాస్తున్నారు కదా, పొలిటికల్ సైడ్ కూడా. మీకు పొలిటికల్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అన్న? నాకేం లేదమ్మా. ఓకే. నేను వాళ్ళ హీరోయిజానికి వాళ్ళు నన్ను నమ్మి పాటించినందుకు ఆ పాటకు న్యాయం చేసే పాత్రలో నేను ఎప్పుడు గెలవాలనుకుంటాను. వాళ్ళు నన్ను నమ్మి అంత పెద్దలు నాకు పాట మనిస్తారు. వాళ్ళ చరిష్మా, వాళ్ళ స్థాయి, వాళ్ళ ఫ్యాన్ బేసు, వాళ్ళ కల్ట్ ఫ్యాన్స్ అందరినీ సాటిస్ఫై చేయాలి అన్న తపన ఒక్కటి తప్ప నాకు ఆ లైనే తెలియదు యాక్చువల్. నాకు మనకు పాట తెలుసు, పాటలో ఆ రియల్ హీరోను ఎంత ప్రజెంట్ చేయొచ్చు, ఆ ప్రజెంటేషన్లో బాగుండాలి, నిలబడాలనే ప్రయత్నం చేసిన పొలిటికల్ ఏంటంటే పొలిటికల్ సాంగ్ వరకే. ఓకే. సో అంటే ఆ థాట్ ఏమైనా ఉందా అసలు వెళ్ళాలి ఒకసారి ట్రై చేద్దాం అటు సైడ్ కూడా? లేదమ్మా. అంటే మనకు అంత టూలంగా మనం కాదు, ఆలోచనలు మనకు ఉండదు. మన పాటతోటి ఇప్పుడు ఏమంటారు అలా వాళ్ళందరికంటే కూడా నా పాట టాప్ లో ఉండాలని తప్ప ఉంటుంది నాకు. అంతే, పాట టాప్ లో ఉండాలి అంతే. సో ఎట్ సైడ్ నుంచి పాట వెళ్ళినా కానీ ఆ పాట టాప్ లో ఉండాలి. ఆ పాట అది ఫోకే గానీ పొలిటికలే గానీ ఇంకేదన్నా కానీ అది పరిపూర్ణమైన న్యాయం జరగాలి. నన్ను నమ్మిన ఆ పొలిటికల్ హీరోకి, ఆయన చరిష్మకి యాప్టెడ్ సాంగ్ అన్నట్టు ఉండాలి అన్న తప్ప ఏమన్నా ఆ లైన్ మనకు తెలియదు, దాని గురించి నేను మాట్లాడలేను కూడా. ఓకే. సో నాకు ఈ క్వశ్చన్ ఎందుకు అడగాలనిపించింది, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ టీచర్స్ అయినప్పుడు ఏమవుతావు ఫ్యూచర్లో అని అడిగితే ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. ఆ టైంలో మీరేం చెప్పారు? నేను రామలేవుగానే స్కూల్ క్లాస్ అంతా చెప్పేవాళ్ళు సింగర్స్ అని. మాకు చెప్పే అవకాశం లేదు. ఓకే. చిన్నప్పటి నుంచి అది మా ఫస్ట్ క్లాస్ నుంచి కంటే ముందు నుంచే కదా. సో మేము ప్రతి క్లాస్లో మేము లేవుగానే ఆబ్వియస్లీ మీరు సింగర్స్ కూర్చోరంటారు. ఇంకా మిమ్మల్ని అడిగే ఛాన్స్ కూడా అవసరం లేదు, ఆప్షన్ లేదు. ఒకవేళ మేము బలవంతంగా పోలీసు లాయర్ అన్నా కూడా చాలా ఎక్కువ మీరు ఎట్లా సింగర్స్ అయిపోతారు, ఇంకొద్దు మీ ఆన్సర్ వద్దు అనేసి. అదే వాళ్ళు అంటే మా చుట్టూ ఉన్న వ్యక్తులు అప్పుడే ఫిక్స్ అయిపోయారు, మీరు ఆ లైన్లోనే వెళ్తారని. ఓకే. సో 10th ఇంటర్ తర్వాతనా ఇది జరిగింది ఈ సాంగ్స్ జర్నీ? 10th తర్వాత ట్రయల్స్. ఓకే. 2010 నుంచి ట్రయల్స్ చేసినాం. 19లో ఒక్క సక్సెస్ వచ్చింది. ఓకే. సో ఇది అంటే ఎవరికైనా స్ట్రగుల్స్ ఉంటాయి, కామన్గా ఉంటాయి. అది
గొప్పగా అదే మీరు అన్నట్టు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ చూసే వాళ్ళకి ఏంటి అంటే మనకి ఇన్స్పిరేషన్. సో అలా చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్. అండ్ ఇలా లక్ష్మణ్ పాట రాయాలి, ఆ పాట సూపర్ హిట్ అవ్వాలి. ఇప్పుడు మీరు అన్నట్టు నాకు ఇక్కడ నుంచి కాల్ రావాలి, నేను సాంగ్ రాస్తున్నానంటే మీలాగా అనుకునే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అండ్ అలాంటి వాళ్ళ కోసం లైఫ్ లో ఎలా ఉండాలో ఒకసారి చెప్పండి. అంటే నేను మెసేజ్ ఎంత వద్దన్న ఈ మాట అనొద్దు, బట్ మెసేజ్ ఇవ్వండి మాకు. అన్నీ నేను కాదు కానీ అంటే అంటే ఒకవేళ నన్ను ఎవరైనా ఇన్స్పైర్ అవుతే రైటింగ్ టీం వాళ్ళు డైరెక్టర్ టీం వల్ల ఇన్స్పైర్ అవుతారు. సో వచ్చిన ఒక థాట్తో తృప్తి చెందొద్దు, దానికి 10ంతల తృప్తి పొందిన అంటే మనం ఏం చేస్తారంటే రాయగానే ఒకటి ఏదో వచ్చింది ప్రాస కుదిరిందని ముందుకెళ్ళిపోతాం. అట్లా కాకుండా దాన్ని అన్ని యాంగిల్లో ఆలోచించాలి. అసలు ఏమంటారు, పాట అనేది నా దృష్టిలో చెట్టు లాంటిది. ఆ విత్తు పెట్టడంలోనే మనం ప్లాన్ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అది. సో మనం ఎన్ని కోట్ల మందిని కనెక్ట్ చేయబోతున్నాం అనేది తీసుకునే పాయింట్లోనే ఉంటుంది. సో ఆ పాయింట్ అంత బలమైనది తీసుకుంటే అంత బలమైన పాట వస్తుంది, అంత బలమైన స్పందన వస్తుంది. సో మనం ఏ పాట రాస్తున్నాం, ఎందుకోసం రాస్తున్నాం అనే స్పష్టత రాస్తున్న వ్యక్తులకు ఉండాలి. నేను అంటే నా తర్వాతలో నేను చెప్పుకోగలుగుతా, నాకంటే ముందుకు చెప్పే స్థాయి నాది. ఆ స్పష్టత ఉండాలి. మనం పాట మొదలుపెట్టిన దాని ఉద్దేశం ఏంటి, అది ఫైనల్ రికార్డింగ్ అయినప్పుడు కూడా అదే ఉద్దేశం చెప్తుందా, చెప్పపోతే అది నువ్వు అక్కడే ఫెయిల్ అయినట్టు, స్టూడియోలోనే నువ్వు ఫెయిల్ అయినట్టు. ఒకవేళ నువ్వు అనుకున్నదే చెప్తుందంటే స్టూడియోలో నుంచి వైబ్ స్టార్ట్ అవుతుంది. సరే ఒకటి స్టూడియోలో అద్భుతం అనుకున్నది బయట యావరేజ్ అవుతుంది, స్టూడియోలో యావరేజ్ అనుకున్నది బయట బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ఆ రెండు మన చేతుల్లో లేవు, కానీ చేసే ప్రయత్నంలో మాత్రం క్లారిటీతో చేయాలి. మొదలుపెట్టే పాయింట్, నేను చెప్తున్న ఎమోషన్ని, ఒక చరణం ఉద్దేశం ఏంటి, ఒక పల్లవి ఉద్దేశం ఏంటి, అది ప్రాపర్గా కన్వే చేయాలి. అది చాలా పాటల్లో నేను ఈ మధ్య కాలంలో చూడలేకపోతున్నాను, వినలేకపోతున్నాను. సో అదేమన్నా నన్ను ఇన్స్పైర్ అయ్యే 2-3 తమ్ముళ్లకు మీకు నేను ఇస్తున్న సలహా ఇది. ఓకే. సో అన్న ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా మనం చూసుకున్నప్పుడు, ఇప్పుడు యాక్టర్ కానివ్వండి, సో ఒక హీరో ఉన్నారనుకోండి, ఇంకొక హీరోని వేరే సినిమాలో చూసినప్పుడు అరే నేను కూడా ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకుంటూ ఉంటారు. లేదు ఈ మూవీని ఏం చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఏదైనా సాంగ్ చూసినప్పుడు మీకు అనిపించిందా అన్న? నాకు అవుట్ సైడ్ సాంగ్స్ నాకు ఏమనిపించమ్మా. అదే నా పాటలే 2-3 బయటలు పోయినాయి, వర్క్ అవ్వలే. దీపాల పండుగ రోజు అనే పాట నాకు చాలా ఇష్టం. దాన్ని నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నా, నాకు పెళ్ళి ఆడవిలో కుదరలేదు. సో దాన్ని వేరే వాళ్ళు చేసి చంపేసారు. బాధ అనిపించింది. ఎందుకంటే నాకు పాట ఊరికే పుట్టదు, నెలలు దాని మీద ఎమోషన్ సెట్ చేస్తే వస్తుంది. అది 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 కిల్ అయిపోతే బాధ అనిపిస్తుంది నాకు. సో అట్లా నేను బయట అంటే వాళ్ళ ఇష్టాలు అవి, వాళ్ళకున్న ఐడియాలజీ అది. సో వాళ్ళ థాట్ను మనం ప్రశ్నించడానికి లేదు అన్న. ఇప్పుడు ఈ వెన్నెల సాంగ్ లాగానే సో ఇన్ కేస్ ఎవరికైనా ఇచ్చి డిసప్పాయింట్ అయిన సాంగ్స్ ఉన్నాయా? మరి ఉన్నాయి. ఇప్పుడు అవి చెప్పినా మీకు గుర్తులేని పరిస్థితులు ఉన్నాయి. ఓకే. కనీసం స్ట్రైక్ కూడా కావు మీకు. అట్లా ఒక అక్కడ తెలుస్తుంది లక్ష్మణ్ లేని లోటు తెలుస్తుంది సాంగ్స్ లో. అయితే మేబీ వాళ్ళు బాగా చేసి ఉంటే ఇంకా బాగా వచ్చునేమో. అవి కొన్ని పోయినాయి. అంటే నేను రాసేది ఏళ్ళ మీద లెక్క పెట్టుకున్న పాటలు కదా, పోతే బాధ అనిపిస్తుంది అంతే. సో మంచిగా ఇప్పుడు నేను ఇది అడగచ్చలేదో విన్నాను, అంటే లక్ష్మణ్ అన్న ఒక సాంగ్ రాస్తే మ్యాక్స్ 22 days క్రాస్ అయితేనే ఆ సాంగ్ నెక్స్ట్ లెవెల్ అనేసి మీరే అన్నారు. నిజమేనా? 22 days తర్వాత అంటే నేను అట్లా రాసిన అన్నిటైనా అంటే టోటల్ ఒక ఎమోషన్లో అన్ని రోజులు ఉంటాం కదా, ఏ లోటుపాటు లేకుండా ప్రతి మనసును తగిలే షార్ప్ బాణంలో తయారవుతుంది పాట. సో అట్లా ఇప్పుడు ఇక బిజీ అయిన తర్వాత అంత టైం దొరకట్లేదు. అప్పుడు పాట హిట్ అవ్వాలనే తపనలో మనం చేస్తుంటాం కదా. ఇప్పుడు నాకు ఇచ్చిన వాళ్ళు కూడా అంత వెయిట్ చేయట్లేదు. అట్లా 22 days నేను నా లైఫ్లో 20 days దాటినాయి అన్ని హిట్. ఇప్పుడు మీరు ఎన్ని 20 days దాటినాయి, మీకు ఎక్స్ట్రీమ్ నచ్చినాయని 20 days దాటినాయి. అంటే ఫిక్స్ అయిపోతారేమో ఈ 20 days పెట్టుకోవాలి టార్గెట్ అని, లేకుంటే నార్మల్ అయిపోతూ ఉంటుంది అది సాంగ్? ఇప్పుడు 20 days వరకు రాయాలి అనేసి మీకు ఒక సెంటిమెంట్ అయిపోయిందా, లేదంటే 20 days రాస్తారా? నేను హాఫ్ అన్ అవర్లో రాసిన పాటలు ఉన్నాయి, 5 నిమిషాల్లో రాసిన పాటలు కూడా ఉన్నాయి.
కాకపోతే మీకు మనసుకి నచ్చాలి, అది అందరిని కదిలించాలి కాబట్టి టైం పడుతుంది. ఇప్పుడు రకరకాల టేస్ట్లు ఉంటాయమ్మా, అందరికి ఒకటే పాట నచ్చాలని రూల్ ఏమి. అవునవును. మరి దానికోసం అంత ఎమోషన్ పెడితే తప్పేముంది. అందరికి ఒకటే పాట నచ్చాలంత వైబ్ నువ్వు ఇస్తే అది నచ్చుతుందా నచ్చదని నేనేం నమ్ముతా అంటే, పాట అనేది నా దృష్టిలో పాప లాంటిది. ఇందాక రాసే ముందు విత్తు లాంటిది అయితే, అది పుట్టే ముందు పాప లాంటిది నా దృష్టిలో. 9 నెలలు గర్భం దాల్చి పుట్టిన బిడ్డకు 4 నెలల్లో వచ్చిన బిడ్డకు తేడా ఉంటుంది. సో కన్నం కొనో కాలం కొనో అసలు ప్రాణం ఉండవు లేనట్టుగా వస్తుంది. సో నేను నా దృష్టిలో పాట అనేది అంత ఆరోగ్యంగా రావాలనుకుంటా. దానికోసం మనం అందుకే నేను ప్రొడ్యూసర్స్ నేను ఎక్కువ పాటలు కూడా రాయరు. ఆ పాట ఆరోగ్యంగా రావాలి, అది ఆడితే అందరం హ్యాపీగా ఉంటాం. అందరికీ విపరీతంగా ఇస్తుంది, పే చేస్తుంది. సో నేను నమ్మేది అది. అన్న చిన్నప్పటి నుంచి మీరు సాంగ్స్ పాడడమే జర్నీ అయిపోయింది. బట్ ఏదైనా సరే ఎంత ఇష్టం పెట్టుకున్నా కానీ కొన్నిసార్లు వదిలేద్దాం అని మనకు అనిపిస్తుంది. లేదు అంటే అమ్మ వాళ్ళు కానివ్వండి, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్, ఇలా సర్కిల్స్లో ఎవరో ఒకరు ఉంటారు, ఎందుకులే ఇంకా ఆపేయి. ఈ మాటలు వినిపించాయా అన్న మీకు ఎప్పుడైనా? ఇవి సక్సెస్ కాకముందుకు వినిపించేది. అవసరమా మీకు కూలిపోతే రోజు 500 వస్తాయి, మీ మనలాంటి వాళ్ళకి అవుతాయి అవి అంటోళ్ళు. సక్సెస్ అయినాక ఏమైపోయిందంటే, నేను నా దృష్టిలో అంటే మా లైఫ్లో లేనిది డబ్బులు. అల్లా అనే పాటకు ఫస్ట్ టైం షేర్ పెట్టుకుంటే అది మస్తు తృప్తినిచ్చింది మాకు. కొంత తృప్తినిచ్చింది అంటే, మనం 10,000 చూడడానికి 1,00,000 రూపాయలు దొరికితే ఎట్లుంటుంది. సో మాకు అట్లా అయింది. సో అది తెలియకుండానే పాట నా నుంచి దూరం అయిపోయింది. ఫైనాన్షియల్ కంఫర్ట్ ఉన్నాక పని ఎందుకు చేయాలన్న ఫీలింగ్ వచ్చింది, బట్ తెలుసుకున్నాక ఏడుపు వచ్చింది. సో నన్ను పాటకు దూరం చేస్తున్నది ఈ డబ్బులని. సో అప్పుడు వాటికి దూరంగా ఉంటున్నాను నేను. అవి నా దగ్గర ఉండొద్దు, తమ్ముడు ఇంకోరు తను ఉండాలి, నా దగ్గర ఉండొద్దు. అవి నేను ఎప్పుడు గ్రౌండెడ్గా ఉండాలి. అట్లుంటేనే నేను పాటతో అటాచ్ అయి ఉంటా. ఆకలితో ఉంటే పాటను ఎక్కువ రాయగలుగుతా. చాలామంది నా నుంచి కోరుకున్న ఎంటర్టైన్మెంట్ నేను ఇవ్వగలుగుతా అన్న ఫీల్లో మళ్ళీ రియలైజ్ అయినా నేను. ఒక 2 సినిమా కంటే ముందు ఏముంది, ఒక పాటతోటి సినిమా వచ్చింది కదా, తెలియకుండా మనకు ఒక కొమ్మలు వచ్చింది, ఇంకేం చేస్తాం ఇందులో అన్న ఫీలింగ్ వచ్చింది. అది చాలా తప్పు అనే విషయం నేను రియలైజ్ అయినా. ఎప్పుడు మన కాలు నేలనే తాకాలి, మన మనసు ఎప్పుడు పాట మీదే ఉండాలి, మన మనసు ఎప్పుడు సినిమా మీదే ఉండాలి. ఈ 3 ప్రపంచంగా బతకాలంటే మనకు కంఫర్ట్ లైఫ్ రావద్దు. వచ్చినా అవి నా పక్కన ఉండదు, నేను కంఫర్ట్గా ఉండదు అని నన్ను నేనే శిక్షకు గురి చేసుకున్నాను. అయ్యా, ఓకే. బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలని ఉంది నాకెందుకు ఈ మాట విన్నాక. అట్లా అన్ని ఎందాకేమని చెప్పిన నా దగ్గర ఉండవు అన్న, అందుకే నేను బ్యాంక్ బ్యాలెన్స్ అడుగుతున్నాను. పర్లేదు, కొంత మోస్తారు ఉంటాయి. మోస్తారంటే బట్ చూపించారు, ఇది చూపిస్తే ఏముందరా, అంతేనా? ఓకే అన్న ఇప్పుడు అత్తగారింటికి వెళ్తున్న ఆ సాంగ్ ప్రమోషన్లో మీరు డ్యాన్స్ వేశారు. సో అంటే మిమ్మల్ని సాంగ్ రాస్తారు, పాడతారు అండ్ యాక్ట్ చేస్తారు. ఇక్కడ వరకు ఓకే, ఒక లెవెల్ ఉంది. డ్యాన్స్ చేస్తారు, ఓకే, అక్కడ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. సో అన్న డ్యాన్స్ కూడా చేస్తాడు. సో మరి మంచి ఒక డీజే సాంగ్, అన్న డ్యాన్స్ ఎప్పుడు కనిపిస్తుంది మాకు? మీకు ఓపెన్గా చెప్తున్నా, నా లోపల డాన్సర్ కూడా ఉన్నాడు, కోరియోగ్రాఫర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ముందు రాబోయే పాటలకు నేనే కోరియోగ్రాఫ్ చేసుకుంటా. నా డాన్స్ మూమెంట్స్ మీరు చూస్తారు, ఎందుకంటే నేను కూడా స్కూల్ లైఫ్లో చేసిన, చాలా మందికి నేర్పించిన. కానీ కోరియోగ్రాఫ్ అంటే ఏదో పెద్ద బ్రహ్మరథం ఇది స్టెప్ కంపోజింగ్ ఇట్లా ఉంటుంది మనకు కన్ఫ్యూజ్ అయ్యాను నేను. బట్ ఇన్ని పాటలలో నేను చేసింది కోరియోగ్రాఫీగా, మాంటేషన్ కోరియోగ్రాఫీ, ఇది డాన్స్ కోరియోగ్రాఫీ. సో కనుక ఇప్పుడు నేను పాట రాస్తున్నప్పుడు స్టెప్ కూడా డిజైన్ చేసుకుంటాను. ఇప్పుడు ట్రెండ్ మారింది కనుక, డాన్స్లో నడుస్తుంది కనుక ఇప్పుడు రాసిన 5-6 పాటలకు నేను కొరియోగ్రాఫ్ చేసి పెట్టుకున్నా. అంటే రెగ్యులర్ అయితే ఉండదు. నేను అంటే మనము చూసినా మనకు రాదు అనుకుంటే రాదు అంతే. మనం ఏదో కొంత షై ఫీలింగ్ తోటి నేను చేయలేకపోయినా ఇప్పుడు చేస్తా. నా లోపల కొరియోగ్రాఫర్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు అది మేము చూడడానికి రెడీ, చాలా డిఫరెంట్ ఉంటుంది చెప్తున్నా. ఓపెన్ ఛాలెంజ్ అంటే
అందరూ ఇరగమన డాన్స్ అయిన అవసరం లేదు, కోరియోగ్రఫీలో స్టైల్ ఉంటుంది, అవునవును. ఒకరిది ఒక్కొక్క ప్యాటర్న్. సో అది ఉంటుంది. నేను వాళ్ళ అద్భుతంగా చేస్తాను అనలేనులే, కానీ నాకు ఒక స్టైల్ కోరియోగ్రఫీ ఉంటుంది, అది నేను చేస్తాను. సో ఆ మార్క్ డాన్స్ లో కూడా కనిపించబోతుంది అయితే మాకు. నేను ఉక్కు లైన్ రాసినప్పుడే ఉక్కు స్టెప్ డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు ఓకే, నేను ఉక్కు లైన్ రైటింగ్ రాసినప్పుడే ఉక్కు స్టెప్ డిజైన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రిలీజ్ అయ్యే ప్రతి పాట కోరియోగ్రఫీ నేనే చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఎన్ని సాంగ్స్ ఉన్నాయండి ఇంకా రిలీజింగ్ కి? రిలీజింగ్ చాలా ఉన్నాయమ్మా. రిలీజింగ్కి ఇప్పుడు అన్ని 20+ దాకా ఉంటాయి. ఓకే. అవన్నీ షూటింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అమ్మో, పెద్ద పని పెట్టుకున్నారు, చాలా ప్రాసెస్ ఉంది. సో బట్ ఆ 20 సాంగ్స్ కూడా మేము వినాలి. ఈ 20 అయ్యే వరకు ఇంకా 20 వస్తాయేమో. మైండ్ లోకి ఏది వస్తే అది రాసేస్తూ ఉంటారు. అంటే కొంచెం నేను ఎంతమంది బాగా షై ఫీల్ అయ్యి డీలే చేస్తుంటే వర్క్ అవుతుందో కదా, వర్క్ అవుతుందో, ఎందుకు కాదు వర్క్, హ్యాపీ చేయాలి, హ్యాపీ రిజల్ట్ ఉంటుంది అంతే. అది రిలీజ్ అయినా నేను ప్రతిది అద్భుతం అయిపోవాలి, కళాఖండం అయిపోవాలని పిచ్చిని పక్కన పెట్టి బంచ్ ఆఫ్ సాంగ్స్ చేయాలి, అన్ని సక్సెస్ అవ్వాలి. మినిమం సక్సెస్, సూపర్ సక్సెస్ అనేది తర్వాత విషయం. సక్సెస్ మార్క్ తోటే చేస్తున్నాను ఇప్పుడు వచ్చేటువంటి. ఇక దానికి దేవుడు, నన్ను ప్రేమించే మా అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఓకే. సో అన్న, ఒక మంచి సాంగ్ ఇప్పుడు యూత్ కోసం ఒక సాంగ్ పాడండి. అంటే చాలా మనం చూస్తున్నాం కదా, ఎలా అంటే కొంతమంది దేనికో అలవాటు పడిపోవడం, సో పేరెంట్స్ని పట్టించుకోకపోవడం, అండ్ బయట తిరగడం, ఇదంతా జరుగుతూ ఉంది కదా. సొసైటీకి ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఒక యూత్ అంటే యూత్ ఎలా ఉండాలి, ఎలా చూసుకోవాలి, ఇప్పుడు అన్ని స్ట్రగుల్స్ చూసారు, అన్ని ఫేస్ చేశారు, అన్ని చూసారు కదా. సో అంటే ఇలా ఉండాలి అని ఒక తమ్మునికి కానివ్వండి, చెల్లెకి కానివ్వండి చెప్పాలి అంటే ఒక సాంగ్ రూపంలో మాకు చెప్పండి. నేను ఆల్రెడీ ఒక పాట చేసినా కానీ అది నాకు గుర్తులేదమ్మా. బట్ ఇప్పుడు నువ్వు అన్న పాయింట్ నేను సాంగ్ చేసిన, అది కొత్త సాంగ్ పాడలేను. అబ్బా, టైటిల్ వచ్చి గలీజ్ గాడు. ఓకే, టైటిల్ మాత్రం చెప్తాను. సో టైటిల్ చెప్తున్నారు అన్న. సో అన్న మన ఇంటర్వ్యూలో సాంగ్ వాడట్లేదు, సాంగ్ వచ్చినాక ర్యాప్ ఉంటది. అంటే మతి స్థిమితం లేని ప్రవర్తన ఏ స్థాయికి వెళ్ళిపోతుంది, ఎందుకు వెళ్ళిపోయింది, కారణం ఎవరైనా అనేది చెప్తుంటది లాస్ట్ పాట. గలీజ్ గాడు అని ఎమోషనల్ లెస్ ఫెలో సొసైటీలో ఎట్లా బిహేవ్ చేస్తాడు, వాడు ఎందుకు బిహేవ్ చేస్తాడు, వాడు చెప్తాడు ఫైనల్గా ఒక కారణం చెప్తాడు. వాడు చెప్పే మాటలు వింటే సెల్ఫ్గా మనందరికి చూస్తున్న వాళ్ళందరం నేనంత రాంగ్, నాదే తప్పు, మేము కూడా రాంగ్ అని ఫీల్ అవుతుంటారు. అట్లాంటి సాంగ్ అది. సో మీరు చెప్తుంటేనే నాకు చూడండి ఎంత ఇంట్రెస్ట్ వింటున్నానో, సాంగ్ కోసం వెయిట్ చేస్తాను. ఎప్పుడు రిలీజ్ చేస్తారా సాంగ్? ఇప్పుడు ఈ 10 days షూట్ అవుతుందమ్మా. ఓకే, ఈ మంత్లో రావచ్చు. అట్లా ఎంటర్టైన్మెంట్, ముసల్ది అని ఇంకొకటి, ముసల్దాన్ని బిడ్డ అని సొసైటీకి మెసేజ్ చెప్తా ఉంటుంది. ఇప్పుడు నేను అన్నా కదా పాతకాలం కొత్తకాలం అని. పాతకాలం మనిషి వచ్చి ఇప్పుడు మెసేజ్ ఇస్తూ ఉంటాడు. మనవాడు పిచ్చి తిరుగులు తిరుగుతుంటాడు, లంగ తిరుగులు తిరుగుతుంటే అని ఓ షీపురు గట్ట భుజాన పెట్టుకొని ఎబ్జెడ్ బైక్ వేసుకొని ముసలిది పోతుంది, ఆడేడుండని పబ్బులు వెతుక్కుంటూ కానీ కొట్టుకుంటూ తీసుకొస్తుంది. అట్లా సో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఓకే అన్న. సో ఇప్పుడు ఫోక్ నుంచి మూవీ వరకు వచ్చారు, జర్నీ చాలా పెద్ద జర్నీ, చాలా మంచి జర్నీ, అంటే చాలా నేర్చుకున్నారని చెప్పొచ్చు. అన్న ఇప్పుడు ఫోక్ లో చూసుకుంటే, అంటే ఫోక్ లో ఎవరికి అంటే ఒకరితో ఒకరికి పడదు, ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. సో ఇది వింటూ ఉంటాం కామన్ గా, ఒకరి గురించి ఒకరు బ్యాడ్ గా చెప్పడం కూడా మనం చూస్తున్నాం. నిజంగా అది అలానే ఉంటుందా, లేదంటే వాళ్ళు కావాలనేది అన్న పోర్ట్రేట్ చేస్తున్నారా? 100% ఉంటుందమ్మా. ఇక్కడే కాదు, అంతటా ఉంటుంది. మనిషి లేనప్పుడు వాని గురించి చెడుగా మాట్లాడుకుంటేనే ఎంటర్టైన్మెంట్. సో అట్లా వాడు లేనప్పుడు వాని గురించి తప్పుగా మాట్లాడుకుంటే అక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ జనరేట్ అవుతుంది. ఆడ మంచి అని మాట్లాడితే ఏమవుతుంది? సో అట్లా మాట్లాడుకుంటారు, కానీ మళ్ళీ ఎదురైనప్పుడు ఏమి ఉండవు. అది కామన్. మన ఫోక్ లైన్ లోనే కాదు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీ. బట్ ఫోక్ ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కదా, ఇప్పుడు కొంచెం అది అయిపోయింది కనుక సో దాన్ని టార్గెట్ గా మాట్లాడతారు. అంటే 24/7 చేతిలోకి వెళ్తుంటాడు ఈ ఆర్టిస్ట్. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ నేను చూడాలంటే పే చేసిపోవాలి, చాలా తక్కువ మాట్లాడుకుంటారు, చాలా వాల్యుబుల్గా మాట్లాడుకుంటారు. ఇక్కడ జబామని వచ్చేస్తారు, ఇక్కడ ఉన్నాడు అని అంటారు. సో ఇప్పుడు
షోస్ ఏదైనా ఉంది అంటే ఒక పెద్ద షో ఏదైనా ఉందంటే బిగ్ బాస్ అని అందరూ మాట్లాడుకుంటారు. అవును. సో బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఏమో అంటారు ఇంటర్వ్యూలో ఏదేదో మాట్లాడతారు, ఇష్టం లేదు అది ఇది అంటారు. కానీ నాకు కూడా అది వాస్తవానికి నాకు పోయినా నేను పనికిరాను. ఎందుకంటే నాకు తెలియదు ఆడ ఏం అంటే ఆలోచన లేదు. ఒకవేళ పోయినా అక్కడ ఏంటి ఉంటుందో, ఎట్లా ఆడతారో కూడా మనకు తెలియదు. బిగ్ బాస్ చూడరా అన్న మీరు? నేను ఎప్పుడు చూడలేదు. ఓకే. ఇన్ అంటే కేస్ చూస్తే మీకు అనిపిస్తదేమో వెళ్ళాలి అని. మరి ఏమో మరి అంటే నేను చూడలేదు ఎప్పుడు. అంటే మనం ఈ దాన్ని సీజన్‌లో రాము రాథోడ్ అన్న వెళ్ళాడు అవును గదా! తమ్ముడు, అవును. మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. హ్మ్. ఇక చూద్దాం ఇక వాని టైం ఇన్ వానికి కేస్ ఉంటుంది. మీకు కాల్ వచ్చి రమ్మంటే వెళ్తారా? ఏమో ఈ చెప్పలేం. బిజీ షెడ్యూల్‌ని వదిలి. అట్లే బిజీ అంటే పెద్ద బిజీ అదే అంతకన్నా పెద్ద బిజీలు ఏముంటాయిలే కానీ ఏమో ముందు రావాలి కదా. వస్తదనుకుంటున్నా. ఏమో అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఎంటర్టైనర్స్. ముఖ్యంగా మన ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులకు రాదు. బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం కదా పూజ మనం. లేదన్నా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సింగర్స్ వెళ్తున్నారు. అవును. సో, అందులో నుంచి మీరు వెళ్ళొచ్చు గదా! ఇప్పుడు ఫోక్ నుంచి రాము రాథోడ్ అన్న వెళ్ళాడు. అవును. ఇన్ కేస్ నెక్స్ట్ సీజన్ లేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనే మీకు కాల్ వచ్చిందనుకోండి. ఆ! ఎళ్తారా? అంటే ఏమో అది నాకు తెలియని సబ్జెక్ట్ పూజ యాక్చువల్లీ. పాపం అంటే చాలామంది కల్ట్ అవును. అంటే ఉంటారు ఫోక్‌లో కానీ గూడా చాలామంది అన్నారు. నాకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది గానీ నేను వెళ్ళట్లేదు. అవును. అది ఇది అని అవును. చెప్పారు. అవును. సో, అందుకే నేను ఈ క్వెషన్ అడిగాను మిమ్మల్ని. ఏమో నాకు తెలియని లైన్ పూజ యాక్చువల్లీ వాస్తవానికి. నేను చూడలేదు. చూస్తేనన్నా ఇప్పుడు మనం ఏమన్నా అది ఎట్లా ఆడతారు ఏదైనా చా చూస్తున్నోళ్ళు ఎంత అడిక్టెడ్‌గా చూస్తారు. ఆళ్ళని చూసి నేను ఆశ్చర్యపోతా. ఓకే. సరే సీరియల్‌లో కథ నడుస్తుంటదంటే దానికి అడిక్ట్ అయ్యారంటే ఒక కారణం ఉంటది. ఇది ఒక ఇంట్లోనే ఉంటారు. ఎట్లా ఎట్లా ఇంత ఎమోషనల్ అవుతారు ఈళ్ళు నాకు అర్థం కాదు. హ్మ్. ఒక వెబ్ సీరీస్ ఉందనుకో హ్మ్. దానికి అడిక్ట్ అవుతుంటారు. ఒక స్టోరీ ఉంది అక్కడ ఏదో అదే చూస్తూ దానికి ఉంటారు. ఒక కారణం దీనికి ఎట్లా అడిక్ట్ అవుతారు నాకు ఇప్పుడు నేను చూడలే కదా. హ్మ్. చూస్తే తెలిసేదేమో గానీ అంటే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏమో కాలం ఎటు ఎవరిష్టం తీసుకెళ్తదో. వాళ్ళదంటారు అవును. ఇంకా అవును. మీరు. అంతే. ఓకే. సో, ఇంకా చాలా సాంగ్స్‌తో మా ముందుకి రాడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇన్ని సాంగ్స్ ఉన్నాయి. సో, ఆ సాంగ్స్ అన్ని మేము వినడానికి రెడీగా ఉన్నాం. ఫస్ట్ అది యూత్‌కి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆ సాంగ్ త్వరలో రాబోతుంది. ఆ అవును. సాంగ్ ఇప్పుడు పాడట్లేదు. సో, ఆ సాంగ్‌ని మేము రిలీజ్ అయ్యాకే వింటాం. సో, ఇంకా చాలా సాంగ్స్ చేయాలి. అండ్ మీ మూవీకి మంచి సక్సెస్ రావాలన్నా. సో, ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఆల్ ద బెస్ట్ అన్న. వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అన్న. యూ అమ్మ. సో, చూసారు గదా! లక్ష్మణ్ అన్నతో చిట్ చాట్. నెక్స్ట్ గెస్ట్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా బై బై.